హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. తాగేది గంగ తలకు పోసుకునేది గంగ కుండల పోసేది గంగ కూరాట్ల పోసేది గంగ తొక్కేది గంగ మొక్కేది గంగ సకల చండాలము ఆపేది సత్యవీర గంగ. గంగ కరుణిస్తేనే ఋతువుగా వర్షాలు పడుతున్నాయి, ఋతువుగా వర్షాలు పడితేనే అనువుగా పంటలు పండుతున్నాయి. ఒగ్గు కళ అనేది మీ వృత్తి కాబట్టి ఒగ్గు రవి అనేది ఓకే. ఉస్తాద్ ఒగ్గు రవి ఏంటి? సో తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి నేషనల్ అవార్డు నాకు ఇచ్చారు సంగీత నాటక అకాడమీ వాళ్ళు. సో కాబట్టి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డును ఉస్తాద్ ఒగ్గు రవిగా మార్చారు. సో ఏది ఏమైనా ఇప్పుడు మనకు బోనాల సీజన్ ఒకటి కంటిన్యూ అవుతుంది కాబట్టి మనకు ఊరికి తూర్పు భాగంలో ఉండి పొలిమేర శక్తి వెలిసి ఊరిని చల్లగా కాపాడుతున్నటువంటి పోషవ తల్లి అమ్మ మీద ఒక పాట పాడి స్టార్ట్ చేసుకున్నాం. అమ్మా మాయమ్మ నేను నమ్మితి నెలబోసమ్మా, నమ్మితి నెలబోసమ్మా నేను వేడితి ముద్దుల గుమ్మా. ఓహో ఊరే నగరని పేటమ్మో, ఊరే నగరని పేటమ్మో నీ పేరే పిల్లల పెడుగమ్మ. అంటే మీ తాత ముత్తాతల దగ్గర నుంచి మొదలై మీ వరకు ఇప్పటికి చాలా సాఫీగా కొనసాగుతుంది. అంటే మీకు మొదట్లో లేని ఆలోచనని కూడా మీరు ఒక టైం తర్వాత తీసుకొచ్చుకున్నారు. మరి ఇదే మీ పిల్లలకు కూడా అప్లై చేస్తారా? డెఫినెట్లీ నాకంటే గొప్పగా ఉండాలని అనుకుంటాను నేను. అండ్ రీసెంట్గా కొన్ని టీవీల్లో కూడా చూస్తున్నాము, కొమరవెల్లి ఇష్యూ ఒకటి జరుగుతూ ఉంది. అంటే దాని మీద పెద్ద పెద్ద డిబేట్స్ కూడా పెడుతున్నారు మీరు. అదేంటి సార్ అసలు? అంతకుముందు తరతరాలుగా చేస్తున్నటువంటి ఒగ్గు పూజారులు గర్భగుండెల్లో ఉన్నటువంటి ఆ పట్నం వేసి బోనం పెట్టి నిత్యం మేల్కొల్పు జరిగేటువంటి సాంప్రదాయము ఇలా ఎందుకు లేదాడు? గడప బయట ఉండి ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? ఎందుకు సార్? ఏంటి రీజన్ అసలు అలాగా? అక్కడ నేను అడిగితే మాకు వచ్చినటువంటి ఒక దుర్మార్గమైన సమాధానం చెప్పాలా, ఇలా బట్టలు బాగాలేవాట. ఆత్మశుద్ధి లేని ఆచారం అదిలేల, బాండ శుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేక శివపూజ లేలరా విశ్వదాభి రామవిడు. బాగా చెప్పిండు పెద్ద మనిషి ఆయన. ఇవాళ వాళ్ళని బయటికి నెట్టేసి వాళ్ళ కన్నీళ్ళల్లా వాళ్ళ దుఃఖాలల్లా మీరు వేదికలకి ఊరేగిద్దా అంటే చూసుకుంటాడు, మలన చూసుకుంటాడు. అది మలన చూసుకుంటాడు, మలన భక్తులు కూడా చూసుకుంటారు, ఏమవుతారు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ నాకు చాలా స్పెషల్ గెస్ట్. బికాజ్ ఏంటంటే కళలు అంతరించిపోతున్నాయి అని చెప్పేసి అనుకుంటున్న ఈ రోజుల్లో ఒగ్గు కళ అనేది ఒక ప్రత్యేకమైనది. తెలంగాణలో ఒగ్గు కళకి ప్రత్యేకమైన పేరుంది. కానీ ఒగ్గు కళాకారులు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా కొంతమంది మాత్రమే వెలుగులో ఉన్నారు. ఆ వెలుగులో ఉన్న వాళ్ళలో చాలా ముఖ్యమైన పర్సన్ ఉస్తాద్ ఒగ్గు రవి గారు. ఆయన ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. అసలు ఒగ్గు కళ గురించి తెలియని వాళ్ళకి ఆయన ఒగ్గు కళ అంటే ఏంటి అనేది తెలియజెప్పడం కోసం ఈరోజు మన స్టూడియోకి వచ్చారు. నమస్తే రవి గారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చాలా బాగున్నారు. బట్ థ్యాంక్ యూ, ఇంత బిజీ టైంలో కూడా పిలవగానే నా కోసం వచ్చారు. లాస్ట్ వీక్ కాల్ చేసినప్పుడు ఢిల్లీ వెళ్తున్నా అని చెప్పారు. అవునమ్మా. ఈ పని మీదేనా? అవును, సింహవాహిని లాల్ దర్వాజా అమ్మవారి టెంపుల్ ఉంది కదా అక్కడ. తర్వాత తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ వీరి ఇరువురి సంయుక్త ఆధ్వర్యంలో ఎవ్రీ ఇయర్ ఢిల్లీలో బోనాలు చేస్తారు. వాళ్ళ త్రూ నేను వాళ్ళతోటి 10 yearsగా నేను కూడా ఫాలో అవుతున్నాను. 10 yearsగా వాళ్ళతోటి వెళ్తూ మాకు తోచినట్టు అంటే కళలను ఢిల్లీ గడ్డ మీద ప్రదర్శించడం అంటే గొప్ప కదా, ఆస్తిన గడ్డ మీద. కాబట్టి ఆ అవకాశాన్ని అదృష్టంగా భావించి వాళ్ళు పిలిచిన వెంటనే తప్పకుండా ఎంతవరకు ఉన్నప్పటికీ సో మన కళారూపం అనేది అస్థినగడ్డ మీద ప్రదర్శింపబడుతుందంటే అదొక గొప్ప అదృష్టం. అందుకోసానికి తప్పకుండా వెళ్తాను, ప్రతి సంవత్సరం వెళ్తాను. నేను విత్ 50 మందితో వెళ్తాను. ఒగ్గు కళ అనేది మీ వృత్తి కాబట్టి ఒగ్గు రవి అనేది ఓకే. ఉస్తాద్ ఒగ్గు రవి ఏంటి? అది నాకు 2017లో నేను చిన్న పంచాలంటే నా అరంగేట్రం అనేది 1997లో జరిగిందమ్మా. మా తాతగారు గురువు గారు చుక్క సత్తయ్య గారి సమక్షంలో 7th క్లాస్లో జరిగింది. సో ఆ తర్వాత పర్ఫార్మర్గా తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎందుకో చుక్క సత్తయ్య గారి తదనంతరం ఆ కళారూపాన్ని మళ్ళీ ఎవరు అంత ఉధృతంగా తీసుకుపోయే వాళ్ళు ఉన్నారు, బట్ అంత ఉధృతంగా తీసుకుపోయే వాళ్ళు కనిపించలేదు. మళ్ళీ ఎందుకు నాకు నేనే క్వశ్చన్ చేసుకున్నా, ఆ ఒక్కరిని నేనెందుకు కాకూడదని. ఆ థాట్ తోటి నేను పర్ఫార్మర్ను కాస్త నేను గురువుగా ఒక అవకాశం దక్కింది. సో మెల్లగా కొంత అంటే ఇప్పటి వరకు
ఒక 42 శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి, అది భాషా సాంస్కృతిక శాఖ వారి సహకారంతో, మన తెలంగాణ ప్రభుత్వం సహకారంతో 5210 మందిని ఇప్పటి వరకు ట్రైన్ చేసినాం. ఇప్పటి వరకు అంటే ఇక ఇబ్బంది లేదు, మరొక 50 నుండి 100 ఏళ్ళ వరకు ఒగ్గు కళకు ఇబ్బంది లేదని నేను అనుకున్నా. ఆ కోణంలో ఢిల్లీ ప్రభుత్వం వాళ్ళు చూసారు, అంటే సోషల్ మీడియాలో అక్కడిక్కడ, అంటే ప్రతి వారు గమనిస్తూ ఉంటారు. గమనించి నేను అప్పటికి ఒక పెద్ద ఆయన చెప్పాను నాకు, అరే నువ్వు యంగ్ ఆర్టిస్టులకు, మంచి టాలెంట్ ఉన్న వాళ్ళకు ఈ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు ఇస్తారా, నువ్వు అప్లై చేయి అని చెప్తే, వెంటనే మా డైరెక్టర్ గారు మామిడి హరికృష్ణ గారు ఆయన ద్వారా సిఫారసు చేయించి, గవర్నమెంట్ ద్వారా సిఫారసు చేసి పంపిస్తే, సో తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి నేషనల్ అవార్డు నాకు ఇచ్చిర్రు. నేషనల్ అవార్డు సంగీత నాటక అకాడమీ వాళ్ళు. సో కాబట్టి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డును ఉస్తాద్ ఒగ్గు రవిగా మార్చారు. సో అక్కడ నుంచి ఇక్కడ వరకు ఆ పేరు అనేది అక్కడ మొదలైంది అనమాట. ఆ అవార్డు నుంచి ఉస్తాద్ అనే పేరు వచ్చింది. నైస్, చాలా బాగుంది. 5200 మందికి మీరు శిక్షణ ఇచ్చారా? బా, మీరు అన్నట్లుగా నిజంగానే ముందు ముందు ఇంకా కొన్ని సంవత్సరాల వరకు ఒగ్గు కళ అనేది ఎటువంటి డోకా లేదు అంటారా? ఇబ్బంది ఎప్పుడు కూడా లేదు. అంటే జనరల్గా ఏంటంటే ఇక్కడ చాలా కళారూపాలు కూడా మరుగున పడిపోతున్నాయి, లేదంటే చచ్చిపోతున్నాయి. అంటే ఇవన్నీ అంటారు, కానీ నా ఉద్దేశం, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే కళారూపాలకు ఎప్పుడు మరణం ఉండదమ్మా, ఉండదు. ఎందుకంటే దాన్ని ముందుకు తీసుకువెళ్ళే వారధి ఎవరో ఒకరు, ఎప్పుడో ఒకరు వస్తారు. సో మనకు ఒక పరిత్రాయనాయ సాధూనాం వినాశాయ చతుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనేది మనకు ఒక శ్లోకం ఉంటుంది. అట్నే కళలను సంరక్షించుకోవడానికి కూడా ఎవరో ఒక సైనికుడు మాత్రం తప్పకుండా వస్తాడు. ఆయన ద్వారా ముందుకు వెళ్తాయి, ఇబ్బంది ఏం లేదు. చాలామంది అంటే ఎట్లా ఉంటుంది అంటే, కొంతమంది చెప్తా ఉంటారు, నేను లేకపోతే కళ బతకపు, నేను లేకపోతే కళ లేదు, అసలు కళ బతికిందే నాతోటి అని కొన్ని వర్డ్స్ ఉంటాయి. నేను యాక్సెప్ట్ చేయను దాన్ని. ఎందుకంటే పెద్దలు చెప్తారు, ఒక మాట ఉంటుంది, నానుడు ఉంటుంది, కోడి కూస్తే తెల్లారుతుందని. కానీ చాలామందికి తెలియని లాజిక్ ఏంటంటే, తెల్లారితేనే కోడి కూస్తుంది. మనము కళ ద్వారా బతుకుతున్నాం, కళ ద్వారా మనకు పేరు వస్తుంది. సో నేను రవి, నా పక్కన ఒగ్గు ఉంటే నాకు విలువ, ఒగ్గు పక్కన ఎంతోమంది పేర్లు ఉంటాయి. కానీ ఉత్తర రవి అంటే వందలాది వేలాది మంది ఉన్నారు. సో ఇక్కడ చిన్న డిఫరెన్షియేషన్ మీరు గమనించవచ్చు. నా పక్కన ఒగ్గు ఉంటే నాకు విలువ తప్ప ఒగ్గుకు విలువ కాదు. అది నేను చెప్పేది. చాలా బాగా చెప్పారు. అంటే మీరు అన్నట్టు కళని బ్రతికించుకోవడం అనేది ఒక లెక్క, కాకపోతే ఆ కళని బ్రతికించుకోవాలనే కాంక్ష పుట్టడం కూడా చాలా పెద్ద విషయం కదా. అందరికీ రావాలి ఆ థాట్ అనేది లేదు. అందరికి ఇప్పుడు నేను అదే అంటున్నాను, ఇప్పుడు అందరూ డాక్టర్లే అనుకో, పేషెంట్లు ఎవరు ఉంటారు, అందరూ లాయర్లే అంటారు. ఇప్పుడు ఇది ఒక వంశపారపర్యంగా వచ్చే కళ కదా. అవునమ్మా, ఒగ్గు కళ అనేది. ఇప్పుడు మీ వంశంతో పాటు మీలాంటి వంశాలు ఇంకా కొన్ని ఉంటాయి, కానీ మీకు వచ్చిన థాట్ మిగతా వాళ్ళకి రావాలి అని లేదు. మీరు అన్నట్టు డాక్టర్ ఎగ్జాంపుల్ అయితే చాలా బాగుంది. కానీ కాకపోతే కళల దగ్గరకు వచ్చేసరికి మీరు 5200 మందికి శిక్షణ ఇచ్చారు అంటే మీలో దానికి సంబంధించి ఎంత ప్యాషన్ ఉంటే అంత సాధ్యం అనేది కాదు. ఎనీవేస్, మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి ఉంది కాబట్టి ఒగ్గు కళని పురస్కరించుకోనో ఈ సందర్భంలో ఒక చిన్న ఒగ్గు కథ మీ మాటల్లో. తప్పకుండా అమ్మా. జనరల్గా ఒగ్గు కథ ప్రారంభం చేసేటప్పుడు గంగా ప్రార్థన చేస్తారమ్మా. గంగా ప్రార్థన మనకు చిన్న డౌట్ మీకు రావాలి, అంటే ఏ కళారూపం మొదలయ్యేటప్పుడు కానీ, ఏదైనా కార్యక్రమం మొదలయ్యేటప్పుడు కానీ మనకు గణపతి పూజ చేయడం అనేది ఆనవాయితీగా ఉంటుంది. కానీ ఒక సంథింగ్ డిఫరెంట్ ఏంటంటే, ఒగ్గు కథలో గణేష పూజ కంటే ముందు గంగా పూజ చేస్తారు. ఎందుకు అంటే, నేను పరిశోధనాత్మక దృష్టితోటి నేను స్కాలర్గా కూడా ఉన్నాను కాబట్టి, రీసెంట్గా నా పిహెచ్డి కంప్లీటెడ్ అయింది. నేను చుక్క సత్తయ్య గారిని అడిగినప్పుడు, తాత మరి అన్నీ అంటే ఏ కార్యక్రమం చేసినా మనకు గణపతిని ఆరాధించడం ఆనవాయితీగా వస్తున్న నేపథ్యంలో, మరి మన ఒగ్గు కథలో మాత్రమే గంగని ఎందుకు పూజిస్తారని చెప్పి క్వశ్చన్ చేసినప్పుడు ఆయన ఒక విషయం చెప్పిండు. తాగేది గంగ, తలకు పోసుకునేది గంగ, కుండల పోసేది గంగ, కూరాట్ల పోసేది గంగ, తొక్కేది గంగ, మొక్కేది గంగ, సకల చండాలము ఆపేది సత్యవీర గంగ. గంగ కరుణిస్తేనే ఋతువుగా వర్షాలు పడుతున్నాయి, ఋతువుగా వర్షాలు పడితేనే అనువుగా పంటలు పండుతున్నాయి.
ఒకవేళ గంగ కరుణించకపోయినా, ఋతువుగా వర్షాలు పడకపోయినా, అనువుగా పంటలు వండకపోయినా ఈ ప్రజల కష్టం ఏ ప్రభుత్వము ఏ ప్రభువు తీర్చలేడు. కాబట్టి ఎంతటి పండితుడైనా ఎంతటి పామరుడైనా గంగను ప్రార్థించవలసిన ఎంతైనా ఉన్నదేనా అని చెప్పి గంగ ప్రార్థన ముందుగా చేస్తాం మేము. కాబట్టి అంటే కరెక్టే కదా, లాజికల్గా ఆలోచిస్తే, టెక్నికల్గా కూడా ఆలోచిస్తే నిజంగా పంటలు పండాలన్నా, లేదంటే మనం పొద్దున్న లేసి గణపతి పూజ చేయాలనుకున్నా కూడా మనం శుద్ధైన తర్వాతనే కదా గణపతి పూజ చేసేది. నిజంగా అంటే నాకు ఒక్కొక్కసారి అంటే ప్రకృతిని ఆరాధించే విధానం అంటే మనం మొదటగా అందరం కూడా ప్రకృతి ఆరాధన నుండే ఇంకా విగ్రహారాధన కాడికి ఇప్పటికి వచ్చినాం. కానీ ఆదిగా మనం చేసింది అంతా కూడా ప్రకృతి ఆరాధన, పంచభూత ఆరాధన చేసినాం కదా. కాబట్టి ఆ తంతు అనేది, ఆ క్రమం అనేది ఇట్లా కంటిన్యూ అవుతుంది. సో ఏది ఏమైనా ఇప్పుడు మనకు బోనాల సీజన్ ఒకటి కంటిన్యూ అవుతుంది. కాబట్టి మనకు ఊరికి తూర్పు భాగంలో ఉండి పొలిమేర మీద పొలిమేర శక్తి వెలిసి ఊరిని చల్లగా కాపాడుతున్నటువంటి పోషవ తల్లి అమ్మ మీద ఒక పాట పాడి స్టార్ట్ చేసుకున్నాం. అమ్మ మాయమ్మ నేను నమ్మితి నెలబోసమ్మ, నమ్మితి నెలబోసమ్మ నేను వేడితి ముద్దుల గుమ్మ, ఓహో ఊరే నగరని పేటమ్మో ఊరే నగరని పేటమ్ము నీ పేరే పిల్లల పెడుగమ్మ, ఆహా గుడిసుట్టు గుగ్గుమ మల్లమ్మో గుడిసుట్టు గుగ్గుమ బండ్లమ్మో నీ మెడలో బంగారు గుండ్లమ్మ, కొండల పైన వెలిసినవు నువ్వు కోయిల పలుకులు వలికినవు, ఆ బాటల గడ్డం నిలిచినవు బలవంతుల వట్టుగా దృంచినవు, 30 శక్తులు నీ అంట నీ ముందట పోగా రాజంట, అమ్మ మాయమ్మ నేను నమ్మితి నెలబోసమ్మ. అమ్మ పాటలు అంటే మంచి, అసలు ఎలా తెప్పించారంటే అంటే స్టూడియోలో ఉన్నాను మర్చిపోయా నేను. అమ్మ దేవత పూజలు, అక్క దేవత పూజలు, అన్నదేవత పూజలు బహుజన సాంప్రదాయంలో చాలా గొప్పగా ఉంటాయమ్మా. అంటే వాళ్ళను వేడుకునే విధానం కావచ్చు, లేదంటే ఆవాహనం చేసుకునే విధానం కావచ్చు. మీరు శివసత్తులు చూస్తుంటారు కదా, నిజంగా వాళ్ళని ఒక్కొక్కసారి తాదాప్యంగా మనం గమనించినట్లయితే ఆ ఒంటి నిండా అమ్మను లేదంటే అంటే 7 అక్కయ్యలను ఎవరినో ఒకరిని ఆవాహనం చేసుకొని ఆ తాదాప్యంతో అమ్మ భక్తి మీద చేసుకున్నట్టు బోనాన్ని సమర్పించడం కోసం వెళ్తున్నప్పుడు పర్టికులర్గా మీరు ఒకసారి ఎప్పుడన్నా మీరు విజిట్ చేసినప్పుడు గమనించండి, ఎంత తాదాప్యంగా ఉంటారు, ఎంత అమ్మను నిజంగా కళ్ళ ముంగట, ఈ 2 కళ్ళ ముంగట వాళ్ళు చూడగలుగుతారు. నిజంగా వీళ్ళు చెప్పేది అంతా కూడా నిజంగా అమ్మ వింటది అనిపిస్తుంది నాకైతే. శివశక్తుల్ని రీసెంట్గా నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది సార్. అసలు వాళ్ళు చెప్తుంటే నాకు తెలియకుండా నా కళ్ళమ్మటి నీళ్ళు వచ్చినాయి ఆ రోజు. అంటే వాళ్ళు చెప్పే విధానం కానివ్వండి, వాళ్ళకి అసలు ఏం జరుగుతుంది అనేది నిజమా ఇది అంతా అనిపించింది అనమాట. అదొక బిలీఫ్. ఎందుకంటే మన పురాణాల నుండి పెద్దల నుండి కూడా సరే ఇప్పుడు టెక్నాలజీ వచ్చి అంటే కొత్తది గొర్రెల మడుగు పాతది బర్రెల మడుగు అన్నట్టు కొంతమంది అది ఎట్లా నమ్మకాలు అయితే ఇది ఎట్లా నమ్మకాలు అవుతుంది అంతా నాన్ సెన్స్ క్రియేట్ చేస్తారు కొంతమంది. కాకుండా ఏంటంటే ఎవరి నమ్మకం వారిది. ఒకరి నమ్మకాన్ని బ్రేక్ చేయడానికి నీకు ఆ హక్కు లేదు, ఆ రైట్ లేదు. వాళ్ళు శివసత్తులు ఉన్నారు, వాళ్ళు ఒక 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 గుండుని తీసుకొచ్చి ఒక బండను తీసుకొచ్చి గంగలో ఒక లింగాన్ని తీసుకొచ్చుకొని పసుపు కుంకుమ వేసుకొని పూజించుకుంటారు. నీకు ప్రాబ్లం ఏంది? అది ఎట్లా దేవుడు అవుతాడంటే హూ ఆర్ యూ అడగడానికి? నీకేం రైట్ ఉంది? మీ విషయానికి వస్తే మీరు ఇప్పుడు అంటున్నారు ఒకళ్ళ బిలీఫ్ గురించి మాట్లాడడానికి ఎవరికి రైట్ లేదు అని చెప్పి. సరే మీ విషయం తీసుకుందాం. జనరల్గా చదువుకున్న వాళ్ళు చదువుకొని వాళ్ళు అనేది రెండు రకాలుగా తీసుకుంటే, చదువుకున్న వాళ్ళకి ఏంటంటే ఇలాంటి విషయాల గురించి కొంచెం నాలెడ్జ్ అనేది తక్కువ ఉంటుంది, ప్లస్ బిలీవ్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. బట్ మీరు చిన్న చదువు చదవలేదు, మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ గురించి ఒకసారి చెప్పండి. అంటే జనరల్గా నేను అంటే ఇంటర్మీడియట్ వరకు వచ్చేదాకా నేను ఏదో అందరి లెక్కనే టీచర్లు అడుగుతారు కదా ఏమవుతావురా అంటే నేను యాక్టర్ని అవుతాను అట్నే ఆలోచనలో ఉండేటోని. కానీ ఎప్పుడైతే చుక్కసత్తయ్య గారి సోపతి అంటే సోపతి మీన్స్ ఆయన సావాసం తోటి బయటికి వెళ్ళినో, ఆయన తెలుగు యూనివర్సిటీలో ఇన్స్ట్రక్టర్గా ఉన్నాడమ్మా,
ఫోక్ డిపార్ట్మెంట్లో. సో ఆయనను గమనిస్తూ ఆయన అడుగు వేస్తూ ఆయన ప్రతి విషయాన్ని అడుగును గమనించిన నేను. గమనించినప్పుడు ఆయన ఇన్స్ట్రక్టర్గా ఉన్నప్పుడు ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి, ఎంఏ స్టూడెంట్స్, ఎంఫిల్, పిహెచ్డి వాళ్ళు స్కాలర్స్. సో అందరూ వస్తున్నారు ఆయన దగ్గరికి. సో ఒగ్గు కథ ప్రదర్శన విధానం కావచ్చు, లేకపోతే స్వరూపాలు, స్వభావాలు కావచ్చు, లేదంటే పుట్టు పూర్వోత్తరాలు కావచ్చు, ఇవన్నీ కూడా పరిశోధనాత్మకంగా రాయడం కావచ్చు, లేకపోతే తెలుసుకోవడం కోసం కావచ్చు ఆయన దగ్గరికి వస్తున్నారు. అప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, నా ట్రెడిషన్లో, నా సాంప్రదాయంలో నేను చదివేటువంటి అవకాశం నాకున్నప్పుడు బయటి చదువులు నాకు అవసరమా అనేది క్వశ్చన్ చేసుకున్నాను. సో ఆ క్రమంలో నేను డిగ్రీ అయిపోయిన వెంటనే నేను తెలుగు యూనివర్సిటీకి వచ్చి రంగస్థల కళల శాఖలో ఎంఏ చేసిన, తర్వాత ఎంఫిల్ చేసిన, ఎంఫిల్ గోల్డ్ మెడల్ నాది, తర్వాత పిహెచ్డి చేసిన ఒగ్గు కథ నాటకీయ లక్షణాలు అనే అంశం మీద డాక్టర్ కోట్ల హనుమంతరావు గారు మా గైడు, ఆయన నేతృత్వంలో పర్యవేక్షణలో నేను పిహెచ్డి చేసిన. 584 పేజీల పుస్తకాన్ని ఒగ్గు కథలో జనరల్గా అది ఓరల్ ట్రెడిషన్, కథాగాన ప్రక్రియ అయినప్పటికీ మనము లెక్కించలేనన్ని నాటకీయ లక్షణాలలో దాగి ఉన్నాయి. సో ఒగ్గు కథలో కథాగాన ప్రక్రియలో ఉన్న నాటకీయ లక్షణాలు ఏంటిదనే ఆ విషయం మీద నేను పరిశోధన కొనసాగించిన. సో అందులో ప్రతి చిన్న విషయాన్ని కూడా పొందుపరచడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, ఒగ్గు కథలో ఉన్నటువంటి గొప్ప సాహిత్యం అమ్మ. సాహిత్యం విషయానికి వస్తే నువ్వు కథ మొదలుపెట్టిన దగ్గర నుండి పూర్తయ్యేంత వరకు, అంటే మంగళం పాట చెప్పేంత వరకు కూడా ప్రాస అనేది అద్భుతమైన ప్రాస ఉంటుంది. అది ఎవరు లిఖించలేరు, ఎవరు రాయలేదు. ఆశు కవిత్వం అది. పుక్కిట పురాణం. ముత్తాతలు చెప్పంగా తాతలు విని, తాతలు చెప్పంగా తండ్రులు విని, తండ్రులు చెప్పంగా మళ్ళీ మా నాయనలు విని, మా నాయనల తరఫు నుండి మేము తీసుకొని మా తరఫు నుండి మా నెక్స్ట్ జనరేషన్ కూడా అందించాల్సిన అవసరం, ఆవశ్యకత ఉన్నది. సో ఇంత సనాతనం అంటే నా దృష్టిలో ఇది. సో ఇంత పూర్వమైనది, ఇంత సనాతనమైనది, ఇంత ప్రాచీనమైనటువంటి కళను అంతే జాగ్రత్తగా నెక్స్ట్ జనరేషన్కి అందించాల్సిన అవసరం కూడా ఇప్పుడు మా మీద ఉన్నది. కాబట్టి ఆ ప్రాస విషయానికి వస్తే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. బీరప్ప కథలో మాంకాలమ్మ క్యారెక్టర్ను ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఒక విషయం చెప్తారు. 20 చేతుల వీర మాంకాలి, 12 చేతుల పాకీర్తి మాంకాలి, పోసిన కాస పురుగులేదు, 4 భుజములు శంఖము చక్రము గదావన మాల పద్మము ధరించిన మాంకాలమ్మ, 7 మేడల్ల ఎండి మేడల్ల టుంగుటు ఇయాల మీద కూర్చొని ఉన్నది. 7 ఏళ్ల నాడు సభలక్ష మంద కాపలపోయిన నా తమ్మెనికి ఏమి ఆపదగలగనని అమ్మవారు మాంకాళిదేవి, అమ్మవారు మాంకాళిదేవి చిన్ని తమ్ముని కన్నులార చూసే అని చెప్పి ఇట్లా. అంటే నీకు మాంకాలమ్మ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది? 4 భుజములు శంఖము చక్రము గదా వనమాల పద్మము ధరించిన మాంకాలమ్మ ఎక్కడ ఉన్నది? 7 మేడల్లో ఎండి మేడల్లో టొంగుటుయ్యాల మీద కూర్చొని ఉన్నది. అంటే ఇంత క్లారిటీగా, ఇంత స్పష్టంగా, ఇంత సరళంగా. ఇంకొకటి ఏంటంటే, ఒగ్గు కళకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, తెలంగాణ మాండలికంలో ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పేటువంటి కళ ఇది. అందుకని ఈజీగా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు. అసలు కాదు సార్, ఇంత మాట్లాడాలి, ఇంత పాడాలి అంటే ఎంత సాధన కావాలి సార్? అది ఒక విషయం చెప్పాలమ్మా, అది మా బ్లడ్లోనే ఉంటుందని ఒక డైలాగ్ ఉంటుంది. నిజంగా ఈ విషయంలో కరెక్ట్ అనిపిస్తుంది అది. అంతేనా? ఎందుకంటే బయట వాళ్ళకు వినే వాళ్ళకు కొంచెం కష్టంగా ఉన్నా, అంటే వినే వాళ్ళకి అంటే వీళ్ళు ఎట్లా నేర్చుకుంటారు, ఎట్లా సాధన చేస్తారు అనే విషయంలో కొంచెం తర్జన భర్జన ఉన్నా, కొంచెం డైలమా ఉన్నా, నేర్చుకునే వాళ్ళకి మాత్రం ఆ ఇబ్బంది ఉండదమ్మా. అది గాడ్ గ్రేస్, బ్లడ్లో ఉండొచ్చు. అంటే ఇందాక మీరు పాడుతుంటే మమ్మల్ని మేము మర్చిపోయేలా ఉంది. అది కాక అసలు ఆ ప్రాస అనేది కూడా టక 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 టక, అంటే ఏదైనా మాట్లాడాలంటేనే తడబడుతూ ఉంటారు కొంతమంది. కానీ అసలు మీరు ఆ పాట, ఆ వర్డ్స్ అనేది, ఆ వర్డింగ్ మొత్తం అంతా అది మీరు చెప్పేటప్పుడు ఎంత సాధన చేస్తే అంత బాగా వస్తుంది అని చెప్పేసి అనిపించింది అనమాట. అంటే మా జీవితంలో ఒక భాగం అమ్మా అది. ఎందుకంటే కళాకారులకు వేరే పని ఏమి ఉండదు. ఎస్పెషల్గా ఒగ్గు పూజారులకు వాళ్ళు తెల్లారంగా లేవగానే చూసుడే వాళ్ళు డోర్ను చూస్తారు. అంటే జనరల్గా మన ఇళ్ళల్లో ఇట్లా షేల్ చూసుకోవడం కానీ, లేదంటే ఇంకా కొంచెం అదృష్టం అంటే ఆడపిల్ల ముఖం చూడడం కానీ, లేకపోతే వాళ్ళ వైఫ్ ముఖం చూడడం కానీ, ఇట్లాంటివి ఉంటాయి కదా. అఫ్ కోర్స్ అట్లాంటివి ఉన్నప్పటికీ ఒగ్గు పూజారులు మాత్రం ఎదురుగా డోల్ను పెట్టుకుంటారు. వాళ్ళు డోల్ను కానీ డమరుకం కానీ పొద్దుగా లేవగానే వాటిని చూస్తారు. ఎక్కడ చూసినా అవే ఉంటాయి కదా. చిలుకోయలు అని ఉంటాయి తెలంగాణ భాషలో. చిలుకోయలు అంటే మనం హ్యాంగింగ్ చేయడానికి, మనకి ఇప్పుడు మేకులు అంటే అట్లాంటి ఏవైతే ఉంటాయో హుక్స్ ఉంటాయి కదా. పూర్వము ఇంత కొయ్యలు ఉండేవి.
ఉమ్. వాళ్ళు మన వడ్రంగి వాళ్ళు సోదరులు చాలా మంచిగా చేస్తారు అవి అవును. ఒక డిజైన్ తోటి చేస్తారు ఏమన్నా తగిలించడానికి హ్యాంగ్ తగిలించడానికి. చేయడానికి అంతే. దానికి చిలుక్కోయలు అంటారు. అవును. ఆ చిలుక్కోయలకు వేస్తుంటారు ఉమ్. పలకలు కానీ లేకపోతే డోళ్ళు కానీ తాళాలు కానీ. ఉమ్. పొద్దున్న లేవగానే దాన్ని చూస్తారు, ఇంకా వేరే ఆలోచన ఎందుకు ఉంటుంది వాళ్ళకు. ఉమ్. సో ఆ కోణంలో ఉమ్. పొద్దున్న లేవగానే నిన్న గురువు ఏం చెప్పిండు, నిన్న కథ ఎక్కడ దాకా వచ్చింది, లేదంటే నిన్న ఎక్కడ ఏం మిస్ అయింది, ఉమ్. అది ఎందుకు మిస్ అయింది, అది ఒకసారి రిమైండ్ చేసుకుంటారు వాళ్ళు. సో పాటలలో అంటే వాళ్ళు పొలం పనులలో పోయినప్పుడు అదే ఉంటుంది, గొర్రెకాడికి పోయినప్పుడు జనరల్గా కుర్మగొల్లలు ఈ సాంప్రదాయంలో ఉంటారు. ఉమ్. వీళ్ళు గొర్రెగాయడం అనేది వీళ్ళకు సాంప్రదాయంగా వస్తున్నటువంటి వృత్తి. ఉమ్. గొర్రెకాడికి పోయినప్పుడు కూడా చెట్లు పుట్టలు వీళ్ళకు రంగస్థలాలు అయినాయి. ఉమ్. సో ఆ అంటే చెట్లు ఎక్కినప్పుడు, గట్లు ఎక్కినప్పుడు, గుట్టలెంబడి పోయినప్పుడు, గట్లెంబడి పోయినప్పుడు వాళ్ళ శ్రమను దాని మీద కాన్సన్ట్రేషన్ రాకుండా, అంటే దాని మీద యావ రాకుండా ఉమ్. ఒక పాటను అందుకుంటారు. ఉమ్. ఆ కొండలు, ఆ చెట్లు, ఆ పుట్టలు వీళ్ళకి ప్రేక్షకులు అవుతాయి. సో అక్కడనే ఆ పాటను, ఆ రాగాన్ని ఎట్లా తీయాలి, ఆ గమకం అనేది శాస్త్రీయపరమైన వర్డు, కానీ గమకం దాగున్నది. ఉమ్. సో లయ అనేది దాగున్నది కదా ఫోక్లో. ఉమ్. కాబట్టి ఆ వేదికల మీద వీళ్ళు ఆ పాటలను కానీ, ఆ రాగాలను కానీ, ఆ వర్డ్స్ని కానీ, కఠినంగా ఉన్నటువంటి వర్డ్స్ ఏవైతుంటాయో ఆ వర్డ్స్ను కూడా వీళ్ళు అక్కడ ప్రాక్టీస్ చేసుకోవడం జరుగుతుంది. సో సపరేట్ వేదికలు అంటే ఏముండేయమ్మ వీళ్ళకు. ఉమ్. సో సాయంత్రం రాగానే మళ్ళీ గురువు దగ్గరికి ఏదైతే పెద్ద కథకుడు ఎవరైతే ఉంటారో, ఉద్దండ కళాకారుడు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటి ముంగట సాపేసుకొని ఆ పందిరి కిందనే వీళ్ళు గురువు సమక్షంలో మళ్ళీ పాట పాడతారు. ఉమ్. సో అల్టిమేట్గా ప్రదర్శన మీదకి పోయినప్పుడు గురువు ఎప్పుడైతే సాటిస్ఫై అవుతాడో, ఉమ్. ఈ క్యారెక్టర్కు ఈ అబ్బాయి సెట్ అవుతాడు అని అనుకుంటారో ఆవేశం కట్టిస్తారు ఇక అప్పుడు. Nice. అట్లా మరి పిహెచ్డి కాన్సెప్ట్ ఏంటి? పిహెచ్డిలో ఇంతకుముందు చెప్పినట్టుగా ఒగ్గు కథ నాటకీయ లక్షణాలు, ఉమ్. ఒగ్గు కథలో ఉన్నటువంటి ఒగ్గు కథ కథన సాంప్రదాయం, ఉమ్. ఓరల్ ట్రెడిషన్, అది ఫోక్ టేల్, కానీ అందులో నాటకీయ లక్షణాలు దాగున్నాయి. ఆంగికం, వాచికం, సాత్వికం, ఆహార్యం, ఉమ్. తర్వాత నవరసాలు, ఇవన్నీ కూడా అందులో దాగున్నాయి. అవి ఏంటివి అనేటివి నేను చెప్పగలిగిన. సో మనం జనరల్గా మీరు బుర్రకథ వినే ఉంటారు, బుర్రకథ. ఒక ముగ్గురు కలిసి చాలా అద్భుతంగా ప్రదర్శన చేస్తూ అవును. ఉంటారు. సో బుర్రకథ అనేది శారద కథ నుండి ఉద్భవించినటువంటి కళారూపం. ఎందుకంటే శారద కథ మాతృక అనేది మనం మర్చిపోవద్దు. ఉమ్. కాబట్టి ఇక్కడ ఒగ్గు కథలో మనం బుర్రకథను, శారద కథను చూసినప్పుడు అన్ని క్యారెక్టర్లు కూడా వాళ్ళే ప్రదర్శిస్తూ ఉంటారు, అద్భుతమైన ఘట్టాలను. అంటే ఎక్కువ మంది ఉండరు. ఉమ్. సో ఇక్కడ ఏంటంటే మనకు బీరప్ప కథలో చూసుకున్నట్లయితే 40 మంది బీర్ల పూజారులు ఉంటారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క వేషాన్ని ధరించి అక్కడ పాత్రల విభజన జరిగింది. సో పాత్రకు మధ్యలో సంభాషణలు జరుగుతున్నాయి. ఎవరి క్యారెక్టర్ వారికే ఉన్నది, ఎవరి వేషధారణ వారికే ఉన్నది. మాంకాలమ్మ అంటే మాంకాలమ్మకు సపరేట్ వేషధారణ, బీరప్ప అంటే బీరప్ప స్వామికి సపరేట్ వేషధారణ, కామరతి దేవికి అంటే కామరతి దేవికి సపరేట్ వేషధారణ, భోగన్న అంటే భోగన్నకు సపరేట్ వేషధారణ. ఇట్లా విభజన జరిగి పాత్రల మధ్యలో సంభాషణ జరిగి ఈ నాటకీయత ఏదైతే బయటకు వస్తుందో అది నాటకీయ లక్షణాలు ఉన్నట్టే ఇక. సో ఆ విషయాన్ని నేను స్పష్టంగా చెప్పగలిగిన. సో దానికి కానీ గోల్డ్ మెడల్ కూడా ఇచ్చారు తెలుగు యూనివర్సిటీ వాళ్ళు. వావ్. అట్లా ఎన్ని రఫ్గా అంటే మీరు ఇప్పటి వరకు ఈ కథ మొదలుపెట్టి, అంటే ఒగ్గు కథ అనేది మొదలుపెట్టి అసలు మీ జీవితంలో ఇప్పటికి ఎంతకాలం అవుతుంది? అంటే 7th క్లాస్ నుంచి అన్నది ఒకటి, కానీ పర్టికులర్గా ఇంటర్మీడియట్ వరకు నార్మల్గా ఉన్నాను అన్నారు, కానీ నా జీవితం ఇంక ఇదే అని మీరు అనుకున్న సందర్భం? అదే ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ దాటంగానే ఇక మా నాయన ఇప్పుడు ఇంట్లో ఎట్లుంటుందంటే, కళారంగం మనకు బువ్వ పెట్టలేదు అని అనుకున్నాడు. అంటే ఏడేళ్ళకి ఒకసారి ఎద్దడు వస్తుంటుంది మనకు జనరల్గా, వర్షాలు పడకపోవడం కానీ లేకపోతే అతివృష్టి కానీ అనావృష్టి కానీ మనకు వస్తూ ఉంటుంది. ఆ క్రమంలో పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఒక నమ్మకం అనేది సడలుతుంది కళ మీద కూడా, దేని మీదైనా సడలినప్పుడు వాళ్ళు అన్నారు, మా నాయన కూడా అదే అన్నాడు, మనకు ఇది బట్టకొచ్చేదా పొట్టకొచ్చేదిరా నువ్వు, అంటే కళ మీద గౌరవం లేక కాదు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కళారంగం అవసరమా అనేది ఆయన ఇంటెన్షన్. నేను చెప్పిన నాకు ఒక నమ్మకం ఏంటంటే, ప్రగాఢమైన నమ్మకం ఏంటంటే, నేను డోలుని నమ్మిన, మల్లన్న దేవుడు ఇచ్చినటువంటి ఆ డోలుని నేను నమ్ముకున్నా. ఆ డోలు నాకు బువ్వ పెడుతుంది, నువ్వు అనుకున్నట్టుగా బట్టకొస్తుంది పొట్టకొస్తుంది, ఎవరికి రాని కీర్తి అంటే మీ అందరికి రానిటువంటి కీర్తి కూడా నాకు కళ ఇస్తుంది అని చెప్పి మా నాయనతోటి నేను వాదులాడినా.
సో కొంచెం ఇబ్బందులు కూడా జరిగినాయి ఇళ్ళలో, అంటే సర్వసాధారణంగా జరుగుతుంటాయి. నాయన చెప్పిన మాట వినకపోతే వాళ్ళకు కూడా కోపం రాదా, వస్తుంది. ఆ క్షణంలో నేను బయటికి రావడాలు, తర్వాత కళను ప్రదర్శించడాలు, సరే ఎట్లుండనంటే ఆయన అప్పుడు ఆ పొజిషన్లో రాత్రి 6 గంటలకు గణేశుల కాడ మేము గజ్జలు కట్టుకుంటే పొద్దున పొద్దు పొడిచేదమ్మా. బా అంటే 12 గంటలు నాన్ స్టాప్ ఆడేది, 12 గంటలు ఆడేది. ఓపిక ఎక్కడి నుంచి వచ్చేది? సో గణేశులు అంటే మీకు తెలుసు కదా గణేశులు ఎట్లా ఉంటుంది. అట్లాంటి సిచ్యుయేషన్ నుండి ఇలా 15 నిమిషాల పర్ఫార్మెన్స్లు, అంటే అంతర్జాతీయ వేదికల మీద 15 నిమిషాలలో అద్భుత అన్న రేంజ్లో పర్ఫార్మెన్స్కు మేము అడాప్ట్ చేయగలిగినాం. 15 నిమిషాలు ఏముందిలేండి, 2 నిమిషాలు టైం ఇచ్చినప్పుడు కూడా వేదిక మీద మీరు కేసీఆర్ గారి సమక్షంలో చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు కదా. అవును, ఎన్నో వేదికలు. అంటే మాకు ఒక 5 నిమిషాలు ఇస్తారమ్మా ఫస్ట్. 5 నిమిషాలు ఇచ్చిన తర్వాత ఈ హయ్యర్ పాలిటిషియన్స్ వచ్చినప్పుడు సార్ టైం లేదు కొంచెం తగ్గించుకుంటారా అన్నప్పుడు తప్పదు. ఇక అప్పుడు మనకి 2 నిమిషాల్లో మెప్పించగలను అన్న చేయాలి. అదే కదా, ఇప్పుడు నీకున్నటువంటి టాలెంట్ను నువ్వు పదును పెట్టినప్పుడు నీకు ఏదో ఒక ఆలోచన వస్తుంది. అది ప్రయోగించినప్పుడు అది హిట్ ఆఫ్ అట్టా అనేది తర్వాత విషయం, ప్రయోగం అనేది జరగాల. అంటే యువతరం అనేది మనం ఫీల్డ్కి వచ్చినప్పుడు అందరు చేసినట్టు నువ్వు చేస్తే కరెక్ట్ కాదమ్మా. ఇప్పుడు ఒక మూస ధోరణి ఉంటుంది, ముత్తాతలు చేసిరు, తాతలు చేసిరు, తండ్రులు చేసిరు, బాగా చేసిరు, ఓకే నేను కాదంటలేను. కానీ వాళ్ళకు నీకు తేడా ఏంటిది? ఇప్పుడు నీకంటూ ఒక పేరు రావాలంటే ఆ పేరు కోసం కాదు, నీ స్పెషాలిటీ ఏందనేది ఏర్పడాలి కదా, అప్పుడే కదా. ఇప్పుడు నేను 2 నిమిషాలు అయినా చేయగలుగుతా, 10 నిమిషాలు అయినా చేయగలుగుతా, హాఫ్ అన్ అవర్ అయినా చేయగలుగుతా, 1 డే అయినా చేయగలుగుతా. అది నాకున్నటువంటి లక్షణం. సో మొన్న జరిగింది కూడా అదే. మొన్న రీసెంట్గా ఆవిర్భావోత్సవాలలో, దశాబ్ది ఉత్సవాలలో రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మంత్రివర్గం అంతా కూడా ఆశీనులు అయి ఉన్నారు. సడన్గా నాకు 2 నిమిషాలలో కంప్లీట్ చేయాలి. సో సడన్గా ఆలోచించి పిల్లలకి అందరికీ, అంటే నేను ఇదంతా కూడా శిక్షణ శిబిరాలలో నేను చెప్తానమ్మా. సో సడన్గా ఇట్లాంటి మనకు పరిస్థితులు ఎదురైనప్పుడు మనం సమయస్ఫూర్తిగా ఏ విధంగా ప్రదర్శన చేయాలనేది వాళ్ళకి చెప్తా. కానీ అప్పటికప్పుడు ఆ థాట్ రావడం కూడా, అంటే ఆల్రెడీ ఇచ్చిన టైంలో కుదింపులు ఏమైనా జరిగాయి అంటే ముందే కొంచెం టెన్స్ అనేది మాలాంటి వాళ్ళకైతే డెఫినెట్గా స్టార్ట్ అవుతుంది. అండ్ మీరు అంతమంది ముందు వాళ్ళందరినీ మెప్పించగలగాలి, పైగా స్టేజ్ మీద పెద్ద పెద్ద పొలిటీషియన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఒక ఫియర్ అనేది ఉంటదేమో. ఉంటుంది. దానికి తోడుగా ఒక 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 ఆలోచన ఒక ఆరా కూడా తిరుగుతుంటది. అంటే ఒక భక్తి ప్రధానమైనటువంటి కళారూపం కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు ఒకటి చెప్తాను, నేను ఒకటే చెప్తాను. నేను ప్రదర్శన మొదలు పెట్టుకునేటప్పుడు తల్లిదండ్రి పాదాలకు కళ్ళకు తీసుకొని, గురువు పాదాలకు కళ్ళకు తీసుకొని, మల్లన్న దేవుని పాదాలను కళ్ళకు తీసుకొని స్టార్ట్ చేస్తాం. సో నా ప్రయత్నం నేను చేస్తా. సో దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి, దాని ఫలితం ఏందనేది ఆయన చూసుకుంటాడు. అదే నేను ఎక్కడ కూడా అదే చేస్తా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అదే అయింది. నేను వెళ్ళేటప్పుడే పిల్లలకు ఒకటే చెప్పినాం, అరే బాబు ముందడుగు ఒకటి వేయండి, తర్వాత వెంటనే మా తోరణం ఒకటి పిరమిడ్ ఉంటుంది, తోరణం పిరమిడ్ మాత్రమే వేయాలి, పైన జెండా ఊపాలని చెప్పిన. సో నేనేం చెప్పారో పిల్లలు అదే చేసారు. సో ఆటోమేటిక్గా అప్లాజ్ వచ్చింది. ఇంత కష్టపడుతున్నారు కదా, మరి ఇన్ని పర్ఫార్మెన్సెస్ చేస్తున్నారు, ఇంతమందిని మెప్పించగలుగుతున్నారు, దీనికి సమానమైన, అంటే దీనికి తగ్గ, ఒక రకంగా చెప్పాలంటే దీనికి అర్హత కలిగినంత సంపాదన మీకు దొరుకుతుందా? సంపాదన గురించి కాదు ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, అంటే ఎందుకు అది కూడా మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా చెప్పండి. సంపాదన కూడా అవసరమే. మీ నాన్నగారి కాన్సెప్ట్ అదే, ఇది బట్టకొచ్చేనా పొట్టకొచ్చేనా అని మీతో మొదట్లోనే మీ నాన్నగారు ఒక చిన్న వాగ్వాదానికి దిగడానికి కూడా కారణం అదే. ఏంటి అంటే కొడుకు సంపాదన అనేది ఏ తండ్రికైనా ఉండే కాన్సెప్ట్ అది, అందుకే అడుగుతున్నాను. అఫ్ కోర్స్ ఆయన అన్నది కూడా కరెక్టే. కానీ నేనేమంటానంటే పని చేస్తే పైసలు వస్తాయమ్మా, పైసల కోసం పని చేయాలి. లాజిక్ అర్థమైంది కదా మీకు? అర్థమైంది. ఇదే డిఫరెన్స్. నేనేం చేసినా కళ బాగుండాలి, కళాకారుడు బాగుండాలి. కళ లేకపోయినా కళాకారుడు బతకడు, కళాకారుడు బతకపోయినా కళ ఇబ్బంది ఉంటుంది. కాబట్టి రెండిటికి ఒక అనుసంధానం ఉంటుంది. కళాకారునికి కళకు విడదీయరాని అనుబంధం. కాబట్టి ఇప్పుడు నేనున్నా కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను మీరు కాంటాక్ట్ చేసారు, కారణం ఏంటిది? ఒగ్గు కళ. వితౌట్ ఒగ్గు కళ నన్ను మీరు ఎందుకు కాంటాక్ట్ చేస్తారు? ఇక్కడ ఎందుకు పిలిపిస్తారు? ఈ ఇంటర్వ్యూ నన్ను ఎందుకు చేస్తారు కదా? ఇక్కడ అల్టిమేట్గా క్రెడిట్ గోస్ టు కళ ఫస్ట్. నేను అదే అంటున్నా, కళ బట్టకొస్తుందా పొట్టకొస్తుందా మా నాయన అడిగిండు. ఎస్, కళ బట్టకొస్తుంది పొట్టకొస్తుంది,
అంతకు మించి ఒక శిఖరాగ్ర స్థాయిలో నిలబెడుతుంది అని నమ్మిన. నాకు బట్టిచ్చింది, పొట్టిచ్చింది, అఖండమైనటువంటి కీర్తి ఇచ్చింది. కరెక్టే కదా, ఇలా తప్పేముంది, నిరూపించిన కదా. అంటే వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ ఎప్పుడయ్యారంటే నాకు అవార్డు వచ్చినప్పుడు వాళ్ళిద్దరినే తీసుకెళ్ళిన, మా అమ్మ నాయన ఇద్దరినే ట్రైన్లో తీసుకెళ్ళి, ఇంకా నాతో పాటు టీం కూడా వస్తుంది. మాకేమో థర్డ్ ఏసీ ఇచ్చారు, టీంకేమో స్లీపర్ ఇచ్చారు వాళ్ళు, సంగీత నాటక అకాడమీ వాళ్ళు. సో అప్పుడు మా నాయనను మా అమ్మను వాళ్ళ సీట్లలో కూర్చోబెట్టి పిల్లలను కూడా చూడాలి కదా, స్లీపర్ కోచ్కి వెళ్ళి వాళ్ళందరినీ సెట్ బ్యాగ్ చేసి వచ్చేసరికి అంటే పొద్దున కూర్చోబెట్టిన మధ్యాహ్నం లంచ్ టైంకి వచ్చేసరికి మా నాయన ఆ భోగి మొత్తం చెప్పేసిండు. మావానికి అవార్డు వచ్చింది, పెద్ద అవార్డు వచ్చింది, మేము ఢిల్లీ పోతున్నాం, ఒగ్గు కలర్లో మావాడు పెద్ద అది అని చెప్పి చెప్పుకున్నారు. అంటే నాకే షాక్ అయ్యారు, నువ్వేనా వీళ్ళ అబ్బాయి, నువ్వేనా వీళ్ళ అబ్బాయి అని చెప్పి అందరూ అడుగుతున్నారు అందులో. అంటే పుత్రవాత్సల్యం అనేది సక్సెస్ అయినాడు ఏ అమ్మనైనాకైనా ఉంటుందమ్మా. కాకుంటే ఏంటంటే వాళ్ళకు ఒక డౌట్ ఏంటంటే ఈ రంగంలో పోతే సస్టైన్ కాగలుగుతాడా, అభివృద్ధిలోకి రాగలుగుతాడా, రాకపోతే పరిస్థితి ఏంది, ఈ విలువైన సమయం మళ్ళీ రాదు కదా అనేది ఏ తల్లిదండ్రికైనా ఉంటుంది. ఇవాళ నా పిల్లలకు కూడా నాకు అదే ఉంటుంది. కానీ ఒక నమ్మకంతో ఒక సముద్రంలో చేప పిల్ల పుట్టినప్పుడు అది ఈదుతుంది, దానికి సపరేట్గా ఆ చేప ఈదడం నేర్పాల్సిన అవసరం ఏం లేదు. సో దాని కిస్మతు, దాని తెలివి, దాని ఆలోచన విధానం అనేది దాని దారిని నిర్ణయిస్తుంది, భవిష్యత్తును నిర్ణయిస్తుంది. సో మనం కూడా కళారంగంలో కూడా అంతేమ్మా. నేనేందంటే ఒకటే నమ్మినమ్మా, పవిత్రంగా వెళ్ళాలి, చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అప్లై, టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా అప్లై ఇక్కడ. ఎందుకంటే కళ అంటే మనం అనుకుంటా నేను చెప్పినంత ఈజీగా ఏముండదు, బట్ సాధన అనేది అనునిత్యం ఉన్నప్పుడు, మననం అనేది ఉన్నప్పుడు, ప్రాక్టీస్ అనేది ఉన్నప్పుడు, నేను తెల్లారులేస్తే నా ఆలోచన విధానం అదే ఉంటుంది. నాకు వ్యాపారాలు లేవు, వ్యాపకాలు లేవు, వ్యామోహాలు లేవు, ఇంకా నాకు ఇబ్బంది ఏముంటుంది. ఇప్పుడు నాకు బిల్డింగ్ కట్టుకోవాలన్న ఆలోచన లేదు, ఓకేనా, ఏదో ఇంట్లో ఉంటున్నా, రెంటెడ్కి ఉంటున్నాను. నా పిల్లల చదువుల వరకు నాకు వేరే మందు తాగే అలవాటు లేదు, లేదంటే ఒక బీడీ తాగే అలవాటు కూడా లేదు, ఒక గుట్కేసుకునే అలవాటు కూడా లేదు, నాకు ఏ రకమైనటువంటి ఖర్చు లేదు. నేను ఏం ఖర్చు చేసినా నా మంచి బట్టలు వేసుకోవాలి, ఓకేనా. ఎవరి దగ్గరికి వెళ్ళినా అంటే ఇది కళాకారునికి అపియరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ విషయంలో నేను తగ్గను, అపియరెన్స్ విషయంలో నేను తగ్గను. ఎందుకంటే ఒక కళాకారుణ్ణి ఏ విధంగా చూడాలనో అదే విధంగా చూడాలి. కళాకారుడు అంటే ఏదో సైకిల్ మీదనే పోవాలి, లేకపోతే ఆటోలలోనే పోవాలని ఏం రూల్ లేదమ్మా. అవసరం అనుకున్నప్పుడు రోల్స్ రాయిస్ కార్లలో కూడా పోవచ్చు డెఫినెట్లీ. నేను ఒకసారి ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఒక పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు ఒక గమ్మత్ చెప్తా మీకు. మాకు తుఫాన్లు అనేవి ఉంటాయి, మా తుఫాన్ వెహికల్స్ మీరు చూసి ఉంటారు కదా, మాకు అవే పెద్దవి, మాకు అన్నీ అవే, మాకు బెంజులైనా అన్నీ అవే. ఎందుకంటే మమ్మల్ని చాలా జాగ్రత్తగా తీసుకెళ్తారు మా వాళ్ళు, మా రథసారథులు చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి ఇంటికాడ దించుతారు. సో అక్కడ ఒక దగ్గర పెడితే, బాబు ఇక్కడ పెద్ద వాళ్ళు వస్తున్నారు, ఈ బండి తీయమని చెప్పి రాంచెల్లి. ఎందుకన్నా అంటే లేదు ఇది పెద్దోళ్ళు పెట్టే బండి అన్నారు, అంటే ప్లేస్, ఆ పార్కింగ్ ప్లేస్. నేను అనుకున్నా వాళ్ళు విడమర్చి చెప్పలే, కానీ ఆ బండి అవతారం బాగాలేదు కాబట్టి దాన్ని నాకు కజ్జలు తీయమని చెప్పారు. అవతారం అంటే దానికి ఉండే తిరిగి ఉంటుంది, అది దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా ఉంటుంది కాబట్టి BMW తుఫాన్కి తేడా ఉంటుంది కదా. సో అదే అనుకున్నా, బిడ్డ మీరు ఎంత పనికి వచ్చిర్రా, నేను వచ్చేటప్పుడు మళ్ళీ ఒక రోజు వచ్చినప్పుడు నేను క్రిస్టాల్ వస్తారా, నా బండినే పెడతానని చెప్పిన అనుకున్నప్పుడు మళ్ళీ ఒక రోజు అంటే నేను కూడా ఆ ధ్యాస అనేది పోలే నాకు. ఎందుకంటే ఒక కారు అనేది మనిషి టాలెంట్ను డిఫైన్ చేస్తుందా అని చెప్పి నెక్స్ట్ టైంకు క్రిస్టా వెహికల్ తీసుకొని, ఆ క్రిస్టా వెహికల్లోనే మేము కళాకారులం పోయి అక్కడ పెట్టినా, నేను కారు అక్కడ పెట్టినా. అంటే ఎక్కడ తగ్గదు అంటే నా ఉద్దేశం ఏంటంటే కళాకారుడు ఎందులో కూడా తక్కువ కావడం అనేది నా ఉద్దేశం. కళాకారులు ఎందులో తక్కువ అవ్వరు సార్. ఎందుకు అవుతారంటే కళను బ్రతికించుకునే వాళ్ళు కళాకారులు. ఆ కళ లేకపోతే అసలు ఏముంది సమాజంలో. భగవంతునికి అత్యంత చేరువలో ఉండేవాడే కళాకారుడు అమ్మా. ఈయన మాట వింటాడు, ఏం చెప్పినా వింటాడు. మీకు విషయం తెలుసా, ఇప్పుడు ఎంతోమందికి వైద్యం చేసే వైద్యులు కావచ్చు, లేకపోతే సైకియాట్రిస్టులు కావచ్చు, వీళ్ళందరి మనస్తత్వం బాగలేనప్పుడు కూడా మళ్ళీ కళాకారుని దగ్గరికి వస్తారు కదా. అది అంత గొప్పవాడు కళాకారుడు. కాబట్టి కళాకారుడు అనేవాడు వాక్ శుద్ధి ఉంటుంది, ఆయనకు వాక్ సిద్ధి కూడా ఉంటుంది. వాక్ సిద్ధి ఎంత బాగుంది వినడానికి. మీకే సాధ్యమేమో కదా ఇలాంటివి చెప్పడం. అది అంటే
పోరాటం నేర్పిస్తుందమ్మా. పోరాటం నేర్పిస్తుందా? బతుకు పోరాటం ఒకటి ఉంటుంది కదా, అది నేర్పిస్తాయి. తప్పదు, ఇవన్నీ నేర్చుకోవాలి మనం. అంటే ఏ విషయంలో అయినా ఎవరితో మాట్లాడైనా గెలవచ్చు, కానీ ఒక కళాకారుడితో మాట్లాడి ఏ మనిషి గెలవడు, అంటే మామూలు సామాన్యులు గెలవరు అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. కళాకారుడు ఏం మాట్లాడమ్మా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు, లేనేదే చెప్పడు కదా, ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాడు. అదే ఆ లాజికల్ గా మాట్లాడడం, ఆ ప్రాక్టికల్ గా మాట్లాడడం, అదంతా కూడా కళాకారులకే సాధ్యమేమో అంటున్నాను. అంటే పురాణాలు మనకు చెప్తున్నాయి కదా. ఇప్పుడు మహాభారతం కావచ్చు, కృతాయుగం నాటి నుండి మొదలు పెడితే వాళ్ళు చెప్పే కథలు కథనాలు, ఎల్లమ్మ కథ కంచెలి మొదలు పెడితే ఇవాళ కలియుగంలో ఉన్నటువంటి దేవుళ్ళ కథల వరకు కూడా చెప్తా ఉంటారు వాళ్ళు. సో ఎక్కడ ఏం జరిగింది, ఆ నానుడులు ఏంది, నుడికారాలేంటి, సామెతలేంటి, వాళ్ళకి ఇక్కడనే ఉంటాయి అన్నీ. నాలుక మీద నక్షత్రం పుక్కిట పురాణం, వాళ్ళు ఇక్కడనే ఉంటుంది, టపక్కున బయటకి వచ్చేస్తారు. అదే మాట అనేది నిజంగానే, అంటే నాకు కూడా చాలా ముచ్చటగా అనిపిస్తుంది. మీలాంటి కళాకారులు ఎంతోమంది నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది అనుకోండి, నేను ఖచ్చితంగా ఓడిపోతాను. ఏదో కెమెరా ముందు యాంకరింగ్ అంటే టకటగా చేసేస్తాను, కానీ ఒక నిజం అనేది మాట్లాడాలంటే డెఫినెట్గా నేను అక్కడ ఓడిపోతాను అని చెప్తాను. అస్సలు మీతో గెలవడం అనేది ఇంపాసిబుల్ నేను అంట. అంటే మేము నిజాలు మాట్లాడతాము, మాకు ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, మేము ఏదైనా కానీ క్లియర్గా ఉన్నట్టు చెప్తామని చెప్తారు వాళ్ళు. వాళ్ళకి ఏం భయం ఉంటుందమ్మా. ఇప్పుడు నేను ఒకటే అంటున్నా, ఇప్పుడు నాకు ఎంపీ అయ్యే ఆలోచన లేదు, ఎమ్మెల్యే ఆలోచన లేదు, సర్పంచ్ అయ్యే ఆలోచన కూడా నాకు లేదు. నా మదిలో పెట్టుకొని నేను అది మలనం చేసుకోవాల్సిన అవసరం నాకు అవసరం ఏముంది? అంతేగా, ఉన్నది ఉన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కళాకారులకు ఎంతమంది సేవ చేస్తున్నారు, ఎంతమంది సేవ చేస్తలేరు, ఉన్నటువంటి ఫలాలు ఎంతవరకు అందుతున్నాయి, ఎంతవరకు అంతలేవు అని చెప్పి సూటిగా చెప్పగలిగినాం. మంచి చేస్తే మంచి అన్నాం, చెడు చేస్తే చెడు అన్నాం. సో తర్వాత కొంచెం మార్చుకున్నారు. తర్వాత అరే కళాకారులకు ఇబ్బంది కలిగినాడు, వాళ్ళ కళాకారుల కన్నీటి బొట్లు కింద పడనాడు, అది మంచిది కాదని చెప్పినాం. కొంతమంది విన్నారు, కొంతమంది వినలేదు. వినని వాళ్ళ పరిస్థితి ఏందో ఆయనకు తెలుసు, విన్న వాళ్ళ పరిస్థితి ఏందో మాకు తెలుసు. గవర్నమెంట్ నుంచి అసలు మీకు ఏమైనా సపోర్ట్ ఉంటుందా సార్? ఉన్నదమ్మా, గవర్నమెంట్ సపోర్ట్ లేకపోతే ఇంత దూరం రాకపోయేటోళ్ళం. ఎందుకంటే సుఖసతయ్య గారు ఒక మాట చెప్పారు, మనం ఎవరి సహకారం తీసుకున్నా, ఏ ఇంట్లో బుక్కడి బువ్వ తిన్నా, ఆ ఇల్లును లేకపోతే ఆ మనిషిని మనకు సహాయం చేసినటువంటి జీవన గమనంలో మనకు సహాయం చేసినటువంటి చాలామంది ఉంటారు. ఏ ఒక్కరి పేరును కూడా మర్చిపోవద్దు. ఇట్లాంటి వేదికలు ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళ పేరు చెప్పాలి. మామిడి హరికృష్ణ గారు లైక్ మానవ రూపంలో ఉన్న శివుడు ఆయన, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే సబ్బండ వర్ణాలలో ఉన్నటువంటి కళారూపాలతో పాటు శాస్త్రీయ కళారూపాలను ఎవరిని చిన్న చూపు చూడలే ఆయన. ప్రతి ఒక్కరిని ప్రతి కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసి ప్రతి కళారూపానికి పేరు తెచ్చిండు, ప్రతి కళారూపాన్ని ఇలా లైమ్ లైట్లోకి తీసుకొచ్చిండు. అందుకని మర్చిపోకూడదు. మన జీవితంలో మన ఎదుగుదలకు సహకరించిన వాళ్ళను ఎవరిని కూడా మర్చిపోకూడదు. ఇది ఇంతవరకు బాగుంది. అంటే మీ తాత ముత్తాతల దగ్గర నుంచి మొదలై మీ వరకు ఇప్పటికి చాలా సాఫీగా కొనసాగుతుంది. అంటే మీకు మొదట్లో లేని ఆలోచనని కూడా మీరు ఒక టైం తర్వాత తీసుకొచ్చుకున్నారు. మరి ఇదే మీ పిల్లలకు కూడా అప్లై చేస్తారా? డెఫినెట్లీ. నాకంటే గొప్పగా ఉండాలని అనుకుంటా నేను. ఇప్పుడు ఏ గురువుకైనా, ఏ తల్లిదండ్రులకైనా, ఇప్పుడు గురువును మించిన శిష్యుడు ఉంటే గురువు చాలా ఆనందపడతాడు, గురువును ముంచే శిష్యుడు ఉంటేనే ప్రాబ్లం. ఎందుకంటే జనరేషన్లు మారుతున్నాయి, ఆలోచన విధానాలు మారుతున్నాయి. ఇప్పుడు పిల్లలు ఏంటంటే ఎంతసేపటికి అమెరికా వెళ్దామా, బెంచ్ కార్లలో తిరుగుదామా అన్నట్లే ఆలోచిస్తున్నారు కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు మీలాగా ఇదే కళను నమ్ముకొని నలుగురు మధ్యలోకి వెళ్ళి ఇలా ఒగ్గు కథలు చెప్పుకుంటారు అని మీరు అనుకుంటున్నారా? డెఫినెట్లీ, ఎందుకు అనుకోకూడదు. మేము కూడా వెళ్ళాం కదా. మా ఫ్రెండ్స్ అందరూ స్పెయిన్కి వెళ్ళారు, లేకపోతే యూఎస్కి వెళ్ళారు, కెనడాకి వెళ్ళారు. మేము అఫీషియల్గా గవర్నమెంటు ఆతిథ్యంతో మమ్మల్ని మ్యాడ్రిడ్ పంపించింది కదా, అద్భుతంగా ఫితూర్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్కు బ్రహ్మాండంగా వెళ్ళాం, ప్రోగ్రామ్ చేసినాం. ఇప్పుడు వాళ్ళు చెప్పుకుంటారు, అరే మా ఓడు రావాడు అంటే వీడియోలు రిలీజ్ అవుతాయి కదా, రిలీజ్ అవగానే వాళ్ళే చెప్పుకుంటారు, రవి మా ఫ్రెండ్ అని చెప్పి. ఇప్పుడు సింగపూర్లో కానీ, దుబాయ్లో కానీ, మస్కట్లో కానీ, యూఎస్లో కానీ, యూకేలో మొన్న రీసెంట్గా బోనాల పండుగ కూడా ఒక పెద్ద ఆయన ఫోన్ చేసిండు, నందన్ గుర్తు చేసిండు, రవి నిన్ను ఒక వీడియో, చిన్న వీడియో వేసి, షార్ట్ వీడియో వేసి బోనాల పండుగ శుభాకాంక్షలు చెప్పు, మా వాళ్ళు అక్కడ హ్యాపీగా ఫీల్ అవుతారంటే చేసి పంపించినాం. అంటే ఆ క్రెడిబిలిటీ కళ ద్వారానే వచ్చింది కదా. ఎక్కడ అంటే మనం కళను ధ్యానించినప్పుడు, కళను శ్వాసించినప్పుడు, కళ నిన్ను ఏ అందలం ఎక్కించాలనో ఎక్కిస్తుంది. దాన్ని కాపాడుకోవాలి మనం. అంటే పదవులు రావడం, ఒక లెవెల్ రావడం, స్టేటస్ రావడం గొప్ప కాదమ్మా, ఎవరికైనా వస్తుంది. కానీ స్టేటస్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అడుగు తీసి అడుగు పెడితే అనుమానం ఉంటుంది.
లేదంటే ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతి మాటను క్షుణ్ణంగా గమనిస్తుంటారు. ఇప్పుడు మామూలు జనం ఉన్నారనుకో ఏదైనా మాట్లాడవచ్చు. ఇప్పుడు మీరున్నారు యాంకర్ పొజిషన్లో ఉన్నారు, మీరు ఏది పడితే అది మాట్లాడలేరు కదా, లేదు. మనకు బాధ్యతలు ఉంటాయి కదా. ఉమ్, ఇప్పుడు నేనున్నాను, నేను చాలా 5210 మందికి నేను గురువుగా ఉన్నాను, ఉమ్. ఏది పడితే అది మాట్లాడలేను కదా. ఏ మాట మాట్లాడాలన్నా కూడా ఆచితూచి మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు మాట్లాడే మాటలనే కదా అవతల వాళ్ళు తీసుకునేది. అవును కదా. మనం అంటే ఇంతకుముందుకు చెప్పినట్టుగా వాక్శుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. వాక్శుద్ధి లేకపోతే చాలా కష్టం కళాకారునికి. అందుకనే ఈ మద్యము తర్వాత 3 వ్యసనాలకు పెద్దలు చెప్పిరమ్మా, 3 వ్యసనాలకు చాలా దూరంగా ఉండాలని చెప్పిండ్రు. ఒకటి మద్యము, రెండోది మనీ, మూడోది మగువ. ఈ 3 వ్యసనాలకు దూరంగా ఉండాలని చెప్పారు. జీవితంలో నిజంగా మనీ అవసరం. అంటే తల్లి లేనిది, భార్య లేనిది, చెల్లె లేనిది, మనకు పుట్టుపూర్వమే మగువ, అమ్మ, స్త్రీ. కాకుంటే ఏంటంటే ఒక 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 కారణంతో అడిక్ట్ కావద్దు అనేది పెద్దలు చెప్పిన విషయం. అవును. ఆ విషయంలో ఎంతోమంది రాజ్యాలు కూలిపోయినటువంటి వ్యవస్థలు ఉన్నాయి కదా. కృతాయుగంలో రేణుకా ఎల్లమ్మను కార్తవీర్య మహారాజు చెరబట్టి ఏమైపోయిండు, క్షత్రియ జాతి మొత్తం నాశనం చేసుకున్నాడు కదా. ఉమ్, ద్వాపర యుగంలో ద్రౌపదిని, పాంచాలని నిండు సభలో అవమానించి ఆ జాతి అంటే కౌరవ జాతి మొత్తం అంత అయిపోయింది కదా, ఆ ఫ్యామిలీ మొత్తం అంత అయిపోయింది కదా. ఉమ్, తర్వాత త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు వాళ్ళ భార్యను సీతమ్మదేవిని రావణాసురుడు ఎత్తుకపోయి లంక వినాశనం చేసుకుండు కదా. అంటే నా ఉద్దేశంలో స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో, మనకు ఒక శ్లోకం కూడా ఉంటుంది, ఎత్ర నారి ఎత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర దేవతా రమంతే అని చెప్పి. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. ఉమ్, వాస్తవం అది. మన ఇంట్లో మన ఆడపిల్లను మనం ఎంత గొప్పగా గౌరవించుకుంటామో, బతుకమ్మ చేసి మొదటగా ఎవరి చేతిలో పెడతాం, ఇంటి ఆడపిల్ల చేతిలో పెడతాం. ఆడపడుచు. బోనం చేసి ఎవరిని ఎత్తులో పెడతాం, ఆడపిల్ల చేతి. ఆడపిల్ల అంటే లక్ష్మీదేవి. మనం ఆ గౌరవం వచ్చినాడు ప్రతి ఆడపిల్లలో మనం ఒక చెల్లెను ఒక అమ్మని చూసుకున్నాడు, నీకు ఏ ఇబ్బంది ఉండదు. ఇక నేను బోనాల కోలాటం ఆడబిడ్డలను కూడా 3000 మందిని తయారు చేసిన. ఇప్పుడు 3000 మంది ఏ బోనాలకు అంటే ఏ ప్రభుత్వ కార్యక్రమం అయినా కూడా, ఏ బోనాల కార్యక్రమం ఇవ్వాలా, ఏ కార్యక్రమం అయినా కూడా వాళ్ళే ఉంటున్నారు. 3000 మంది దీవెనలు నాకున్నాయి కదా. అవును. నాకున్నాయి, ఇంకా ఇబ్బంది ఏముంటుంది. ఆడపిల్ల దీవెన, అర్తివాన్ దీవెన అన్నారు ఒగ్గు కళాకారులు. ఉమ్. గొప్ప దీవెనలు ఆడపిల్ల దీవెనలు. ఈ ఉగ్గు కథలు చెప్పే వాళ్ళలో ఆడవాళ్ళు కూడా ఉంటారా? అంటే ఆనాటి కాలమాన పరిస్థితులు కావచ్చు, సాంఘిక పరిస్థితులు కావచ్చు, ఏవైనా కావచ్చు, బయటికి రాలేదమ్మా. బయటికి రాలేదు. రాలేదు, రానివ్వలేదు సమాజం. ఓ. రాలేదు, అప్పుడు రానివ్వలేదు. ఓకే, మరి ఇప్పుడు అయితే గమనంలో కాలగమనంలో ఒక 2-3 నా దృష్టిలో పడ్డారు. మల్లారమ్మ అని చెప్పి ఇక్కడ నకీర్త మేడిపల్లిలో ఉంది ఒక అమ్మ. ఉమ్, తనకి ఇప్పుడు 75 ఏళ్ళు 80 ఏళ్ళు ఉంటుంది. ఓ, చాలా పెద్ద ఆవిడ. చాలా పెద్ద ఆవిడ. వాళ్ళ అన్నదమ్ముల కంటే ధీటుగా చెప్తుంది కథ, ఉమ్, వేషాలు కడుతుంది, పట్నాలు వేస్తుంది. ఆమెను చూసినాక ఆమె కోసం నేను ఆమె ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాను. ఎందుకో కలవాలనిపించింది ఆమెను. ఎందుకంటే సంథింగ్ డిఫరెంట్. ఆ అమ్మ అనేది ఒగ్గు కళారంగంలో ఒక రెవల్యూషన్. ఉమ్, ఆమెను నేను కలవాలనుకున్నా, వెళ్ళినా, ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాను నన్ను. సుఖసత్తయ్య గారు అంటే గొప్ప బిరుదాంకితుడు బిడ్డ, ఇలా ఆయన మనవన్గా నువ్వు నా దగ్గరకు వచ్చినావంటే నేను నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను చెప్పి ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంది ఒక బిడ్డగా నన్ను. సో ఆమె పూర్వపరాలు మొత్తం కనుక్కున్న తర్వాత ఎస్ అమ్మ చెప్తుంది, మనకు ఒక మొదలున్నది కదా ఇక్కడ. సో ఎందుకు ఆడవాళ్ళు కథ చెప్పొద్దు, ఎందుకు ఆడవాళ్ళు డోలు కొట్టొద్దు అనే క్వశ్చన్ అప్పుడే రేజ్ అయింది నాకు. అది నిజం కదా సార్. దాన్ని నేను బేస్ చేసుకొనే, ఆ విషయాన్ని బేస్ చేసుకొనే నేను చాలామందికి ఒగ్గుడోలు నేర్పించినాను. రాజ్భవన్లో అద్భుతంగా ఒగ్గుడోలు ప్రదర్శన చేశారు. ఉమ్, మొన్న రీసెంట్గా సిద్దిపేట డిగ్రీ కాలేజ్లో ఒక వర్క్షాప్ పెడితే 40 మందిలో 20 మంది ఆడబిడ్డలే. అద్భుతంగా విన్యాసాల మీదకి ఎక్కి బ్రహ్మాండంగా డోలు మోగించారు. చదువుకునే పిల్లల్లో కూడా ఇప్పుడు ఒగ్గు కళ మీద మంచి ప్రాముఖ్యత ఏర్పడింది కదా. అంటే అది తీసుకుపోయే విధానం. నేర్చుకుంటే ఏమొస్తుంది, కళ నేర్చుకుంటే ఏమొస్తుంది అంటే కళ అందిస్తుందిరా అని మనం చెప్పగలగాలి. అంతే సార్. ఆ నమ్మకం కుదరాలి కదా. ఏదైనా కానీ నేర్చుకున్నప్పుడు మీరు ఇందాక చెప్పారు, ఇటు అంటే పురాణాలు మొత్తం అంతా కూడా చెప్పేశారు. అంటే ఒక విద్య అనేది కళ నేర్చుకునేటప్పుడు ఈ కళకు సంబంధించింది కాకుండా మిగతా అంటే ప్రపంచంలో ఏం జరిగింది, మన పురాణాలు ఏంటి, అసలు ఎక్కడి నుంచి మొదలైంది అనేది కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు నేర్చుకుంటారు అనుకుంటా. ఇంకా మనకు అమ్మా ప్రకృతిని గమనించండి మీరు. నేను ఒక చిన్న సజెషన్ చేస్తున్నాను. ప్రకృతిని అబ్జర్వ్ చేయండి, అన్నీ చెప్తుంది నీకు.
ప్రతి ఒక్క విషయాన్ని చెప్తుంది నీకు. నీకు కలిసి ఉంటే ఎట్లుంటుంది, కలిసి ఉండకపోతే ఎట్లుంటుంది, ఐకమత్యంగా ఉంటే ఎట్లుంటుంది, ఐకమత్యంగా లేకపోతే ఎట్లుంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలా మీకు? ఇండ్లల్లో ఇంటి ముంగట ఎర్రజీమల గూడు ఉంటుంది. అవును. ఎర్రజీమల గూడులో నువ్వు అడుగు పెట్టి ఇట్లా ఉమ్. నీ కాళ్ళు మొత్తం కరిచేస్తాయి అవి. తెల్లారి నువ్వు అడుగు పెట్టాలంటే భయపడతావు. యూనిటీ ప్రకృతి కదా. సి ఇంకొక విషయం చెప్తా. ప్రకృతి ఎంత అందమైనదో అంత అగాధమైనది కూడా. అగాధానికి తొంగి చూడాల్సిన అవసరం మనకు లేదు. ప్రకృతి ఏమిస్తే అది తీసుకో. ప్రకృతి ఒక పండు ఇచ్చింది, తీసుకో. ప్రకృతి నీళ్ళని ఇచ్చింది, తీసుకో. ప్రకృతి నీకు వాయువునిచ్చింది, తీసుకో. ప్రకృతి అన్ని ఇచ్చింది నీకు, తీసుకో. కానీ ప్రకృతిని నాకు నచ్చినట్టుగా నేను మలుచుకుంటా అంటావు చూడు, అక్కడే మొదలవుతుంది ప్రాబ్లం. మొన్ననే ఫేస్బుక్లో రాసుకుని కొటేషన్ ఎందుకు వచ్చి. ఏదైనా ప్రకృతి అనే కాదు సార్, ఏదైనా కానీ మనకంటూ దొరికిన దాంతో మనం సంతోషపడాలి. కానీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఇంకా కావాలి అంటే అది డెఫినెట్గా వినాశనానికే దారితీస్తాను. అన్ని ఇచ్చింది కదమ్మా. ఇప్పుడు సి నువ్వు ఒక్కనే కాదు కదా ప్రకృతిలో ఉన్నది, మనిషి ఒక్కడే కాదు కదా. సమస్త జీవకోటిలు ఉన్నాయి, సమస్త జీవకోటి ఉంది. అన్నిటికీ ఏం కావాలనో అది ఇస్తుంది. తనకేం కావాలనో అది తీసుకుంటున్నారు, ప్రతి జీవి కూడా తీసుకుంటున్నారు. కానీ ఒక్క మనిషి మాత్రమే నాకు కావాలి, నా తర్వాత నా కొడుకు కావాలి, నా మనవన్ కావాలని చెప్పి ఆరాటపడేది ఒక మనిషి మాత్రమే. అవును. దుర్మార్గుడు, దుర్మార్గుడు అమ్మ, నిజంగా దుర్మార్గుడు. స్వార్థం. నీకేం కావాలనో అది తీసుకో ప్రకృతి నుండి. కానీ నీ తరతరాలుగా 7 తరాలు 10 తరాలు బతికేటట్టు నువ్వు ప్రకృతిని విధ్వంసం చేసి నాశనం చేసి నువ్వు సంపాదిస్తున్నావు, దుర్మార్గుడే కదా. మనిషే దుర్మార్గుడు. ఇప్పుడు సార్ యాక్చువల్గా నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేసుకుంటాను. మామూలుగా పట్నాలు అని చెప్పేసి అంటారు. అంటే కొన్ని ప్రక్రియలు ఒగ్గు అంటే మామూలుగా దీనికి సంబంధించి రకరకాలుగా ఒగ్గు పట్నాలు అని చెప్పేసి ఏవో ఉంటాయి అనమాట. దాని గురించి నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, దాని గురించి తెలుసుకోవడానికి అడుగుతున్నాను. అసలు ఏంటి దాని సారాంశం? మల్లన్న పట్నం అంటే చాలా పవిత్రమైందమ్మా. ఒగ్గు పూజారులు ఫస్ట్ కళ్యాణం ఎవరైతే లగ్గం చేసిస్తారో వాళ్ళను కళ్యాణకర్తలు, లగ్గంకర్తలు అంటారు. వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఒక పాట పాడతారు. సల్లసల్లని వాడవు రాజు మల్లయ్యో సాయమై ఉండాల మైలారుడా, సదరమండు బాణ రాజు మల్లయ్యో లింగమై నువ్వు వస్తే మైలారుడా, రాజు మల్లయ్యో లింగమై నువ్వు వస్తే రాజు మల్లయ్యో నిత్య ఎడుకుందు మైలారుడా, అయ్యో జంగమై నువ్వు వస్తే రాజు మల్లయ్యో దినమేడుకుందు మైలారుడా, కౌరెల్లి గుళ్ళల రాజు మల్లయ్యో కోలాటగాడవు మైలారుడా, ఐలేని గుళ్ళల రాజు మల్లయ్యో ఆనందపరడవు మైలారుడా. ఇట్లా కళ్యాణకర్తల ఇళ్ళకి పోయినప్పుడు ఒక భక్తి భావనకు తీసుకురావడం కోసము ఈ పాటతోటి మొదలు పెడితే 3 రోజులు వాళ్ళ ఇంట్లోనే ఉండి కళ్యాణం చేస్తారు, లగ్గం చేస్తారు. అయితే పట్నం ఏంటంటే 3 రోజుల ప్రక్రియ ఇది. 3 రోజుల ప్రక్రియ ఇది. మొదటి రోజు దేవుని మైలలు తీసుకుంటారు, రెండో రోజు పుట్ట కమ్మడానికి పోతారు. అంటే పుట్ట కమ్మడానికి, పుట్ట పూజకి ఎందుకు వెళ్తారంటే దేవునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి, అత్యంత పవిత్రమైనటువంటి గద్దె మీద కళ్యాణం చేస్తారు, లగ్గం చేస్తారు. ఆ గద్దె ఎక్కడి నుండి తీసుకొస్తారంటే పుట్టకు పూజ చేసి పుట్టకు దని పోసి అప్పుడు అంటే కొత్త పుట్ట పంచామృతాలు అక్కడ పోసిన తర్వాత అప్పుడు వెళ్ళినటువంటి కొత్త పుట్టను తీసుకొచ్చి, అంటే ఎటువంటి క్రిమి కీటకం కూడా బంగారం మీద అడుగుపెట్టిన మన్ను అనరు, దాన్ని మట్టి అనరు, బంగారం అంటారు. ఆ బంగారం మీద క్రిమి కీటకం కూడా అడుగుపెట్టద్దు. అప్పుడు మొలిసినటువంటి ఆ పుట్టను తీసుకొచ్చి గద్దేసి గద్దె మీద పంచరంగులతోటి పట్నం వేసి ఆ పట్నం మీద మల్లన్న దేవుడిని కూర్చోబెట్టి కళ్యాణం చేస్తారు. ఒగ్గులు బండారేసి, తల మీద బండారేసి, చాలా ఆహ్లాదకరమైన వాతావరణం. మీరు చెప్తుంటే కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అద్భుతంగా, మల్లన్న కళ్యాణమే అద్భుతంగా ఉంటుంది, లగ్గం అద్భుతంగా ఉంటుంది. అది మాతృక, ఒగ్గు కళలో మాతృక అది. రెండవది కథ చెప్పే విధానం, మూడవది ఒగ్గుడోలు విన్యాసం. ఈ 3 రకాలుగా ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి. అండ్ రీసెంట్గా కొన్ని టీవీల్లో కూడా చూస్తున్నాము, కొమరవెల్లి ఇష్యూ ఒకటి జరుగుతూ ఉంది. అంటే దాని మీద పెద్ద పెద్ద డిబేట్స్ కూడా పెడుతున్నారు మీరు. అదేంటి సార్ అసలు? కొమరవెల్లి ఒక్కటి కాదమ్మా, కొమరవెల్లి ఒక్కటే కాదు. ఐనవోలు కావచ్చు, లేదంటే అమ్మ దేవతలు, అక్క దేవతలు, ఎల్లమ్మ కావచ్చు, మైసమ్మ కావచ్చు, పోషమ్మ కావచ్చు, పెద్ద పెద్ద గుళ్ళు ఉన్నాయి కదా. ఆ గుళ్ళను ఏంటంటే, అంటే నేనేమంటున్నా అంటే నా బాధ ఏంటంటే, నేను ఇంత లొల్లి పెట్టడానికి కారణం ఏంటంటే, ఒకటే, ఎవరు చేసుకునే పని వారు చేయాలి. అవును. ఇప్పుడు తిరు కళ్యాణం ఉంది,
రామ కళ్యాణం ఉంది, బ్రాహ్మణులు బ్రహ్మాండంగా చేస్తారు. మేము భక్తులకు వెళ్తాం, మేము డోలు కొడతాం, ఆడ డోలు కొట్టి వెల్కమ్ చెప్తాం అందరికీ. ఇప్పుడు మా జీడికల్ దేవస్థానం ఉంది, శ్రీరామచంద్రుల వారి కళ్యాణం ఏటా 2 సార్లు జరుగుతుంది ఆడ. ఆడ మేమే వెళ్ళి డోలు కొట్టి శ్రీరామచంద్రుల వారిని ఆ పల్లకి మీద ఊరేగిస్తున్నాం, మేము ముంగట డోలు కొడతాం. కానీ మేము లగ్గం చేస్తాం అనం కదా, లగ్గం అయ్యగారులే చేయాలి, పండితులే చేయాలి, అది ఓకే. కానీ ఇక్కడికి వచ్చేసరికి మల్లన్న కళ్యాణం లగ్గము, మల్లన్న పూజలు కూడా మేమే చేస్తా అంటే ఎంతవరకు కరెక్ట్? పోచమ్మ దేవత పూజ, మైసమ్మ పూజ, మైసమ్మ లగ్గం, పోచమ్మ లగ్గం, మాంకాలమ్మ లగ్గం, ఇక్కడ జుబిలీస్ పెద్దమ్మ లగ్గం, బల్కంపేటల ఎల్లమ్మ లగ్గం, ఇవన్నీ కూడా ఇప్పుడు చూస్తారు మీరు, మొన్న కూడా చూసారు. బ్రాహ్మణులు రంగరంగ వైభవంగా చేసారు. కానీ అమ్మకి ఇష్టం ఉందా? అది ఎవరు గమనిస్తలేరు. అంటే బహుజన సాంప్రదాయం ప్రకారము బహుజన పూజారులు ఉన్నారు కదా, బహుజన పూజారులు ఉన్నారు, వాళ్ళ దిక్కు దీపమే అది కదా. సో అనాదిగా వస్తున్నటువంటి వాళ్ళను మీరు పక్కకు జరిపి గర్భగుల్లో మీరు ఉండి వాళ్ళని పక్కకు నెడతా అంటే ఎంతవరకు కరెక్ట్ కాదంటున్నా నేను. అంటే విధ్వంసం జరగొద్దు, సాంస్కృతిక దాడి జరగొద్దు, అది నేను చెప్పేది. అది చాలామంది కొంతమంది అయ్యగారులు ఫోన్ చేశారు నాకు, రవి నువ్వు అనేది కరెక్ట్ అబ్బా, కరెక్ట్, కానీ అందరు నాకు అంటే చేసే వాళ్ళు కదా. అఫ్ కోర్స్ నేను అందరిని అంటలేను, కొందరు ఉన్నా కానీ అది మీరు అన్న తర్వాత అందరికి వర్తించే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్గం వాళ్ళు చేస్తున్నారు, ఆ వర్గం పేరు నేను చెప్పను, మల్లన్న గుళ్ళో ఒక వర్గం వారు చేస్తున్నారు. అంతకుముందు తరతరాలుగా చేస్తున్నటువంటి ఒగ్గు పూజారులు గర్భగుండెలో ఉండేటువంటి ఆ పట్నం వేసి బోనం పెట్టి నిత్యం మేల్కొల్పు జరిగేటువంటి సాంప్రదాయము ఇలా ఎందుకు లేదాడు? గడప బయట ఉండి ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? ఎందుకు సార్, ఏంటి రీజన్ అసలు అలాగా? అదే నేను అడిగిన ఎందుకు బయటికి పంపించారు, ఎందుకు డోలు తాళాల మధ్యలో బోనం నైవేద్యం సమర్పించడం లేదు, ఎందుకు ఒగ్గు పూజారులు గర్భగుడిలో ఎందుకు ఉండట్లేదు, ఆ విషయం చెప్పమని అడిగిన. అంటే మీకు ఏదో అనిపించి ఉంటుంది కదా, దాని గురించి అడుగుతున్నాను నేను. అక్కడ నేను అడిగితే మాకు వచ్చినటువంటి ఒక దుర్మార్గమైన సమాధానం చెప్పాలా, వీళ్ళ బట్టలు బాగాలేవట. ఇది ఒక ఆన్సరా సార్? అంటే శుద్ధి లేరట వీళ్ళు. ఎందుకు? మా అమ్మ నాయన ఉన్నట్టు మేము ఉంటాం, నేను చెప్తున్నా, మా పూర్వీకులు ఉన్నట్టు మేము ఉంటాం. మాకు అత్యంత గొప్పదైనటువంటి వస్త్రమే మేము దేవుని దగ్గర పోయేటప్పుడు ఎవరు ఎట్లాంటి వస్త్రం కట్టుకొచ్చుకుంటాం అంతేగా. కానీ మీలాంటి అంచుపంచలు మాకు ఉండాలంటే మాకు కొంచెం టైం పడుతుంది. కానీ నువ్వు బట్టలు బాగాలేదని చెప్పి, నువ్వు గడ్డం గీసుకోలేదని చెప్పి, నువ్వు నీట్గా లేవని చెప్పి, నీ ముఖం బాగాలేదని చెప్పి, నీ కళ్ళలో మెల్లి ఉన్నదని చెప్పి, నీ ముక్కులో చీమిడి గారుతుందని చెప్పి నువ్వు గర్భగుడిలో నుంచి వెళ్ళి బయటకు చూసేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాను. దారుణం కదా సార్, దుర్మార్గం. అంటే ఇంకొకటి ఏంటంటే లేని సాంప్రదాయాలను ఆపాదించడం. గ్రామ దేవతలకు వేరే సాంప్రదాయాలు అంటూ ఏముండేయమ్మా, నువ్వు తినేదేదో మొదటి బుక్క దేవుని పెడతారు, బాగా గమనించు, ఇది నిజం, వాస్తవం. ఇది నువ్వు తినే ఆహారం ఏదైతే ఉందో నిండుగుండల బువ్వ తీసి, నిండుగుండల పెరుగు తీసి, అమ్మ నా దగ్గర ఇదే ఉంది నైవేద్యం అంటే ఆమె మెచ్చుతుంది. నువ్వు ఆర్బాటాలకు పోయి పరమాణం పెడితే తినదామె, బంగారు కిరీటాలు పెడితే తీసుకోదామె. ఏదైనా భక్తితో శుద్ధితో చేయాలంట. అదే కదా, మనసు పవిత్రంగా ఉండాలి కదా, అంతఃకరణ శుద్ధి అది కావాలి కదా. అది లేక ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, బాండ శుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేక శివపూజ లేలరా విశ్వదావి రామవిడు, బాగా చెప్పిండు పెద్ద మనిషి ఆయన. నిజంగా ఇవాళ వాళ్ళని బయటికి నెట్టేసి వాళ్ళ కన్నీళ్ళల్లా వాళ్ళ దుఃఖాలల్లా మీరు వేదికలకి ఊరేగిద్దా అంటే చూసుకుంటాడు, మలన చూసుకుంటాడు, మలన భక్తులు కూడా చూసుకుంటారు, ఏమోకోరు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు బోనాలలో కూడా మొన్న డిబేట్ జరిగింది అదే, ఈ అమ్మ పూజలు, అక్క పూజలు, మల్లన్న ఎల్లమ్మ, తర్వాత పోచమ్మ, తర్వాత ఇప్పుడు జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఉన్నది, బోరాంచ పోషమ్మ ఉన్నది, బల్కంపేట ఎల్లమ్మ ఉన్నది, వీళ్ళందరూ గ్రామ దేవతలు కదా, బహుజన దేవతలు కదా, బహుజన పూజారులు ఉన్నారు కదా, బైన్ల వాళ్ళు ఉన్నారు, ఏల్పుల వాళ్ళు ఉన్నారు, పంబాల వాళ్ళు ఉన్నారు, మల్లన్న కొగ్గు బీర్ల వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కదా. ఎటు పోవాలి వీళ్ళంతా? ఊళ్ళో దుర్గమ్మకి చేయాలంటే ఊళ్ళో ముదిరాజులు, పెద్ద ముదిరాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకొస్తారు బోనం, పెద్దమ్మకు ముదిరాజులు తీసుకొస్తారు, ఎల్లమ్మకు గౌడ్స్ చేస్తారు కొంతమంది. నిజంగా పట్నాల ప్రక్రియకు వచ్చేసరికి, పూజారుల వ్యవస్థకు వచ్చేసరికి, అమ్మ దేవతలకు, అక్క దేవతలకు, పొలిమేర శక్తుల పూజలకు వీళ్ళు ఉన్నారు కదా, బైన్ల పంబాల ఏర్పుల వాళ్ళు ఉన్నారు కదా. అక్కడ కూడా మేమే చేస్తాం, అంటే బుడ్రాయి పూజలు కూడా మేమే చేస్తాము, గ్రామదేవతల పూజలు మేమే చేస్తాము,
ఇవన్నీ మేమే చేస్తామంటే దాడి కదా, విధ్వంసం కదా. ఎవరికి అప్పచెప్పిన పని వాళ్ళు చేస్తే ఎంత సుఖం కదా సార్. అది లేకనే కదమ్మా, ఎప్పుడైతే ఒక 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 వ్యవస్థ మీద దాడి జరిగినప్పుడు అక్కడ ఉద్యమం పుడుతుంది. ఇప్పుడు ఆ పూజారిని బయటకు వెళ్ళగొట్టినావు, వాని కడిపెండింది కదా, అంతేగా. ఆయనను దేవునికి దూరం చేసినావు కదా. ఇప్పుడు సర్వసాధారణంగా ఒక భక్తునికి భగవంతుని పూజించాలంటే మధ్యవర్తి అవసరం అని నేను అడుగుతున్నా. ఆ ఉద్యమం తాలూకా ఇంపాక్టే అంటారా ఇదంతా? తప్పదమ్మా. ఇప్పుడు నా దేవునికి ఏం పెట్టాలో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నేనేం తింటా అదే కదా, బహుజన సాంప్రదాయంలో అదే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా గొర్రెల మందలో మంచి పొడల్ని తీసుకొచ్చి కోసి మొదటి వేడి వండినటువంటి నైవేద్యం ఏదైతుందో అది నాన్ వెజ్ అని మీరు అంటున్నారు. అంటే కొంతమంది అంటారు నాన్ వెజ్ అనుకోండి. నాన్ వెజ్కు వెజ్కి అంటే మళ్ళీ ఒక తర్కం అది. మళ్ళీ నా దగ్గర వేరే క్వశ్చన్లు ఉన్నాయి, నేను అంత డెప్త్కి వెళ్ళలేను. ఇప్పుడు గొర్రె పొడల్ని కోసినప్పుడు తీసుకొచ్చి నైవేద్యంగా పెట్టుకుంటాం మేము. నువ్వు తప్ప నువ్వెట్లా అంటావు చెప్పు. ఏడాదికి ఒకసారి మేము పెడతాం, అది బలి, అది తప్ప నువ్వు ఎట్లా అంటావు? నా ఆహారాన్ని క్వశ్చన్ చేయడానికి నువ్వెవరని అడుగుతున్నా. ఓకే, మీ సాంప్రదాయం ప్రకారం మీరు ఏదైతే తింటున్నారో అది తీసుకొచ్చి నైవేద్యం నైవేద్యం సమర్పిస్తున్నారు. కన్నప్ప చేసింది కూడా అదే కదా. అంతేగా. లేడి మాంసం తీసుకొచ్చి శివుడు పెట్టి తీసుకున్నాడు ఆయనే. కానీ తప్పు అనడానికి నీకు రైట్ లేదు కదా అంటున్నాను. నీ సాంప్రదాయం ప్రకారం నువ్వు చేసుకో. నీ సాంప్రదాయానికి అడ్డు మేము తగులుతలేము. మా సాంప్రదాయాన్ని నువ్వు అడ్డు తగిలినప్పుడు మేము క్వశ్చన్ చేస్తాం, తప్పకుండా క్వశ్చన్ చేస్తాం. నువ్వు వాడేది పాటలు కాదు, మీరు చేసేది పూజలు కాదు, మీరు రక్త పూజలు కావు, పూజల కిందికి రావు అంటే నువ్వెవరు ఆడడానికి, నువ్వే చెప్పడానికి. మా పోషవకు 2 ఉల్లిగడ్డలు పెట్టి మొక్కినా ఆమె దీవనార్థి పెడుతుంది మాకు. ఇలా ఇది చిత్తడి కాలం అమ్మ. ఈ చిత్తడి కాలం చినుకులు పడే కాలం. పోషవకు కోళ్ళు కోసుకుంటారు, కళ్ళు శాఖలు పెట్టుకుంటారు, బెల్లం శాఖలు పెట్టుకుంటారు, బెల్లం శాఖ పెట్టుకుంటారు. రతిబోనం అనేది గొప్పగా చేస్తారు పూజారులు. రతిబోనం అంటే నీకెరికైనా మరి నువ్వు చేస్తావా చెప్పు. అక్కడ కూడా తీసుకొచ్చి పరమాన్నమే పెడతా అంటే ఆమె తీసుకుంటుంది, తింటుందా చెప్పు. చిన్నపిల్లకి తీసుకొచ్చి ఇప్పుడు పాలు తాగే పిల్లగాడు ఉన్నాడమ్మా, ఆ పిల్లగానికి పాలు తాగాలి, తర్వాత ఉగ్గు పెట్టాలి, తర్వాత చిన్నగా నేతిలో మెత్తగా ఉడికిన బువ్వ పెట్టాలి, తర్వాత అన్నం పెట్టాలి, తర్వాత మటన్ పెట్టు, చికెన్ పెట్టి ఏమైనా పెట్టు. కానీ పాలు తాగే పిల్లగాని తీసుకొచ్చి నువ్వు చికెన్ ముక్క తింటాడా? అసలు సాధ్యం కాని పని కదా. ఏ దేవుళ్ళకు ఏ అన్నం పెట్టాలి, ఏ భోజనం పెట్టాలి, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఏది లేదు నీ దగ్గర. చెట్టుకున్న జామ పండును తీసుకొచ్చి పెట్టు, నైవేద్యమే. లేదు నీ ఇంట్లో ఉన్నటువంటి నిండుగుండల బువ్వ తీసుకొచ్చి పెట్టు, నైవేద్యమే. పర్టికులర్గా కిస్మిస్లు వేయాలి, పర్టికులర్గా కాజులు వేయాలి, బాదంలు యాంచెలు వస్తాయమ్మా ఊళ్ళలో, గాజులు బాదంలు. అంతే, అదైతేనే పరమాన్నమా. శివుడికి చెంబులో ఈయనన్ని స్వచ్ఛమైన మనసుతోటి ఈయనని నీళ్లు పోసి పరమేశ్వర నన్ను కరుణించు అంటే కరుణిస్తాడు. పంచామృత అభిషేకం తీసుకొచ్చి చేయాలంటే యాడ్ చేస్తాడు. అందరికీ స్తోమత ఉండాలిగా పంచామృతాలు తీసుకురావాలంటే కూడా. ఇలా అంటే కాస్ట్లీ అయిపోయినాయి మా పూజలు కూడా. ఎంత కాస్ట్లీ అయినాయి తెలుసా? ఊళ్ళో బుట్రాయి పూజ చేసుకుంటే ఒకప్పుడు బైండ్ల పూజారు, పంబాల పూజారు వచ్చి బ్రహ్మాండంగా ఆ బలి తంతు కావచ్చు, ఆ ఊరు పొలిమర కట్టుడు కావచ్చు, ఇదంతా ఒక ఆచారం, సాంప్రదాయం. దాన్ని అంతా చిన్నాభిన్నం చేసి ఆడ కూడా నువ్వు హోమాలు చేస్తా అంటే హోమానికి ₹1,00,000 అంటావు. నువ్వు ఏం చేయాలి తెచ్చిపోయాడు. కానీ నిజంగా సార్, అంటే కొన్ని వింటే కానీ తెలియవు. అంటే మామూలుగా బయట చూస్తూ ఉంటాము, ఇలా ఏదైనా టీవీలో చెప్పినప్పుడు లేకపోతే ఓ సినిమా రూపంలో ఇలాంటివి ఏమైనా చూసినప్పుడు అవి ఏమనిపిస్తాయి అంటే అప్పటికప్పుడు చూసి మర్చిపోతాం అనమాట. కానీ మీలాంటి వాళ్ళు ఏంటంటే పర్సనల్గా ఇదంతా ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నారు కదా, మీరు చెప్తుంటే ఏంటంటే ఆ పెయిన్ కూడా మాకు అర్థమవుతూ ఉంటుంది మాటల్లో. అంటే అంటే బహుజన పూజారులు కంటే నువ్వు గొప్పగా శాస్త్రం తెలిసినవి కదా, ఓకేనా? ఏదైతే ఒక వర్గం ఉన్నదో ఆధిపత్య వర్గం, అందరిని అంటలే నేను, ఎవరైతే చేస్తున్నారో ఈ వ్యవస్థలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ క్వశ్చన్ చేస్తారు. సంబంధించినంత వరకు ఒక వర్గంలో అందరు లేరు, కొందరే ఉంటారు. మళ్ళీ ఇది అండర్లైన్ చేయాలి మళ్ళీ. సో వాళ్ళ క్వశ్చన్ చేస్తున్నా. ఇంతకుముందుకు నేను చెప్పినా కదా, పోషమ్మకు నేను ఉల్లిగడ్డలు వేసి దండం పెడితే, లేదంటే ఏదో ఇంత నైవేద్యం పెట్టి చేస్తే మాకు దీవెనలు పెడుతుంది. పోషమ్మ గుళ్ళల్లో శ్రీచక్రాన్ని ప్రతిష్టాపన చేసారు. శ్రీచక్రం వాస్తవానికి ఎంత గొప్పదైందో, చాలా మహిమాన్వితమైంది, నేను ఒప్పుకుంటాను. శ్రీచక్రం ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. పోచమ్మ గుళ్ళే నువ్వు శ్రీచక్రం పెడతా అంటే కరెక్టేనా? కాదు. ఇది నేను క్వశ్చన్ చేస్తున్నా. ఆధిపత్య దాడి అనేది వద్దు అంటున్నా. ఎక్కడ ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. అన్నీ నాకే కావాలంటే పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని మళ్ళీ మా పోషవతలే కొడుతుంది. నైస్. ఏదైనా కానీ చివరాఖరికి ఒకరిని తక్కువ చేసిన వాళ్ళకి పనిష్మెంట్. ఎవరిని కూడా డోంట్ అండర్ ఎస్టిమేట్ ఎవరిని కూడా అండర్ ఎస్టిమేట్ చేయకు నువ్వు.
గరకపోస కూడా ఆయుధమైంది. అగ్రీడ్. ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు. ఇప్పుడు ఇవాళ మీరు ఇక్కడ ఉన్నారు, రేపు ఎక్కడ ఉంటారో ఎవరు కనుక, నేను ఇక్కడ ఉన్నా, రేపు ఏ ఏ ఏ శిఖరాగ్ర స్థాయిలో ఉంటున్నా ఎవరు కనుక, అంతేగా. తక్కువ అంచనా వేయొద్దు. ఏ ఎవరిని చిన్నవాడిని కూడా, underestimate ఏ పెద్దవాళ్ళు ఎవరిని కూడా తక్కువ ఇందాక మీ అంచనా వేయొద్దు. తుఫాన్ ఎగ్జాంపుల్ ఉంది కదా. ఎగ్జాంపుల్ కదా. అదే కదా, అనుకున్నారు సాధించారు అంతే. చాలా బాగుంది సార్. అంటే ఒక వ్యక్తితో మాట్లాడితే ఏంటంటే ఆ నిమిషానికి కొన్ని కొత్త ఎంటర్టైన్మెంట్స్ దొరుకుతాయి, కానీ ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు కొన్ని చరిత్రలు తెలుస్తూ ఉంటాయి. మీతో మాట్లాడినప్పుడు కూడా నాకు అదే ఫీల్ వచ్చింది. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే మీతో మాట్లాడిన తర్వాత కొన్ని కొత్త విషయాల మీద అవగాహన వచ్చింది. అండ్ కొన్ని విషయాలు అంటే నాకు తెలియవు, అంటే నాకు తెలుసు అనుకున్న విషయాలు కూడా చాలా వరకు నాకు తెలియవు అని చెప్పి మీరు తెలియజెప్పారు. అదేం లేదమ్మా, అంటే ప్రతి వర్షం అంటే నేను అదే చెప్పిన, ప్రకృతిని అబ్జర్వ్ చేస్తే మనకు అన్ని తెలిసిపోతాయి. డెఫినెట్గా ప్రకృతి గొప్ప గురువు మనకు. చిన్న విషయాలే, అంటే చాలా చిన్న విషయాలు మీరు చెప్పినవి ఏంటంటే కొన్ని నిజంగా నాకు హార్ట్ టచ్ అయినాయి, ఎందుకంటే అంత అద్భుతంగా వాటిని మీరు మాకు వివరించారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇంకా ముందు అంటే మిమ్మల్ని ఇంకా గొప్పగా చూడాలి. ఆల్రెడీ మీరేంటి అన్నది ఇప్పుడు మొత్తం అందరికీ తెలుసు, కానీ ఇంకా మీరు అన్నట్లుగా మంచి శిఖరాగ్రానికి వెళ్ళాలి, ఇంకా మంచి స్థాయిలో ఉండాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలమ్మా. శనార్థి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.